ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ముందుగా దేవునికి వందనాలు. ప్రైజ్ ది లార్డ్. సో మరొకసారి దేవుని వాక్యానికి సిద్ధపడే విధంగా అందరికీ వందనాలు తెలియజేస్తూ మీకు అందరికీ ఆశీస్సులు, దైవ అనుగ్రహము, దేవుని యొక్క ఆశీర్వాదం కలుగునట్లుగా వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. 1 యోహాను 3:15 చదువుదాం. మూల వాక్యాన్ని. తన సహోదరిని ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందును నిత్య జీవం ఉండదని మీరు ఎరుగుదురు. ఈ వాక్యం మన వినికిలో దేవుడు ఆశీర్వదించునుగాక. మనం చిన్నగా ప్రార్థన చేసి ప్రార్థన ద్వారా దైవ నడిపింపును కోరుకుంటూ పరిశుద్ధాత్మ చేత ముందుకు సాగుదాము. మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రము రాజా. అయ్యా, నీ కృపను బట్టి నీ సముఖములో ఈ కొత్త సంవత్సరంలో, ఈ కొత్త మాసంలో మొదటి నెలలో ప్రభు 3వ ఆదివారమున మేము నీ సముఖంలో రావడం గొప్ప ధన్యకరము తండ్రి. ప్రతిదినము నువ్వు ఇచ్చిన ఉచిత జీవితము కలిగిన ఈ ఆత్మీయ జీవితము నీ కృప ద్వారా నడిపిస్తున్నా. మేమేమై ఉన్నామో నీ దయ, నీ కరుణ, నీ కటాక్షం ద్వారానే అయ్యా. నేను నమ్ముకునడము ధన్యకరము తండ్రి. ప్రభా, నీతో అనుబంధము కలిగి ఉండడం మాకు బహుగా మేలు, మిక్కిలి మేలు తండ్రి. ఇది అనుభవించిన వారికే తెలియజేయబడుతుంది అయ్యా. మా తుచ్చమైన మానవుని కోసమో ఈ లోకములో శరీరధారిగా అవతరించి మాకందరినీ చక్కబెట్టుటకు నువ్వు ఉన్న ఉన్నతమైన నీ ప్రేమ, నీ అనుబంధం, నీ జాలి, నీ మమకారం, నీ దయ ప్రభు మా పైన కురిపిస్తున్న లెక్కే తండ్రి. మేము ఓరవబడుతున్నాం, సహించబడుతున్నాం తండ్రి. అప్పా, నీ కృప ద్వారా మేము బ్రతకగలుగుతున్నాము తండ్రి. ఈ సమయంలో ప్రభు నీ బిడ్డలందరినీ సమకూర్చినందుకు వందనాలు. హైదరాబాద్లో ప్రభు, అలాగనే ఈశ్వరం ప్రేయర్ హౌస్కి ఇచ్చిన ఫెలోషిప్ను బట్టి వందనాలు. అలానే ప్రభు స్తోత్రము తండ్రి. వరంగల్లో కూడా ప్రభు స్తోత్రము తండ్రి. పుప్పాలగుట్ట ప్రాంతంలో తండ్రి ప్రభు స్తోత్రము తండ్రి. నీ సముఖములో ఇంట్లో కూడుకునే భాగ్యం మాకు అనుగ్రహించలేకే వందనాలు. నీ కృప నిరంతరముడును గాక. ప్రభు స్తోత్రము తండ్రి. శ్రావణ్ బాబును కూడా అభిషేకించి సేవకుడికి ఉన్నటువంటి అభిషేకంతో ఏకీభవించే ఆ నడిపింపు కలిగిన ప్రభు నీ బలమైన సాధనంగా నీ కృప ద్వారా పరిశుద్ధాత్మకు అయా లోబడి ప్రభు ఏకీభవంతో నడిపించబడే విధంగా అలాంటి వాతావరణం, అలాంటి కృప ద్వారా నడిపించమని ప్రార్థన చేస్తాను. నీ కృప నిరంతరముడును గాక తండ్రి. ప్రభు ఈ ఫెలోషిప్ను బట్టి వందనాలు. ఎక్కడ 2-3 కూడతారో వారి మధ్యలో నేను ఉన్నాను సెలవిచ్చున్నా కనుక మేము చిన్న మందగా కూడుకున్నా మా మధ్యలో ఉన్నావు. గొప్ప దేవుడు, బలమైన దేవుడు, ఆయన శ్రీమంతుడైన దేవుడు. ఈ భూలోకంలో పట్టజాలనంతా ఆ విశ్వం కలిగిన ఆ విశ్వనాథుడిని కలిగి ఉండడము గొప్ప ధన్యకరము తండ్రి. చిన్న మంద భయపడకుని పరలోక రాజ్యం మీద అంటున్నాం. ఆ నిరీక్షణ, ఆ విశ్వాసము కలిగి మేము నీ సముఖంలోకి చేరి ఉన్నామయ్యా. మనం దర్శించమని ప్రార్థన చేస్తున్నాం. ఇక్కడ పనియాదముడును గాక. నువ్వు హృదయాలను చూస్తున్నావు. నీ సముఖములో కూడిన వారి హృదయాలను చూస్తున్నావు. నీకు అనుకూలంగా, నీకు అయ్యా ప్రభు మహిమార్థంగా హృదయాలను సిద్ధపరిచే విధంగా మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీ సేవకుడు ప్రభు వెర్రివాడు, ఉత్తవాడు తండ్రి. ప్రభు నీ రక్తం ద్వారా పరిశుద్ధపరిచే నీ సెలవు చోట మరుగుపరుచుకుని అభిషేకం ద్వారా నాతో మాట్లాడము, అందరితో మాట్లాడము. అందరికీ ప్రత్యక్షంగా కలిగి నాకు కూడా ప్రత్యక్షత నాకు కనబడు. అందరికీ నీ వాక్యం ద్వారా ప్రత్యక్షతగా అదిగో ప్రభు బయలుపరచబడమని అయా దర్శించమని ప్రత్యక్షపరచమని ప్రార్థన చేస్తాను. ప్రార్థన పొందనా మా శరీరం, ప్రాణం, ఆత్మని చెబుతూ ప్రదుష్ట కార్యములన్నీ లయపరిచి నీ కార్యాలతో ప్రభు నింపి నీ కోసం ఆయత్తపరిచే విధంగా నిలబెడతామని నమ్మొచ్చు. యేసయ్య పది నామములో ప్రార్థించడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచి కూర్చుందాం. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలంలో దేవుని సముఖంలో గడపడము గొప్ప ధన్యకరం. ఆ ధన్యకరం అనే మాట ఎప్పుడు వింటూ ఉంటున్నాం. అయితే అనుభవం కలిగి దైవ సన్నిధిని అనుభవిస్తే దేవుడు ధన్యకరంగా స్థిరపరుస్తాడు.
కాలానుగుణంగా మనల్ని ధన్యులుగా చూపిస్తాడు. భౌతికంగా, ఆత్మీయంగా కూడా గొప్పగా, సందర్భోచితంగా ఆయన గొప్ప దేవుడు తన నామ ఘనత కొరకు ఆధ్యాత్మికంగా మనల్ని గొప్పగా, ఉన్నతగా ఇంకా చూపిస్తాడు. కాబట్టి ప్రభు సమ్ముఖంలో చేరి ఉన్న మనకు ఆయన పరిశుద్ధుడు కనుక మనం పరిశుద్ధత కలిగేటకు మనల్ని పిలిచి ఉన్నాడు. అయితే దేవునికి కొన్ని విభేదాలు ఉన్నాయి మానవుల పట్ల. ప్రైస్ ది లార్డ్, హల్లెలూయా. చాలా ఉన్నాయి. దాంట్లో ప్రధానమైనది ద్వేషం. ద్వేషం, ఈ ద్వేషము చాలా భయంకరమైనది అన్నమాట. ఇది మానవ జాతికి గొప్పగా సాతాను పెట్టిన దైవ విరోధంగా చేష్టకు ద్వేషం అనే మనస్తత్వం పెట్టాడు. ద్వేషం, చీటికి మాటికి ద్వేషం, చిన్నకు పెద్దకు, చిన్న విషయాలు పెద్ద విషయాలకు అనవసరమైన ద్వేషం. అయితే మన దేవుడు ప్రేమ గల్లవాడు గనుక ప్రేమ కలిగి ఉండమంటున్నాడు. హల్లెలూయా. ప్రేమ కలిగి ఉండమంటున్నాడు. నువ్వు ప్రేమించటానికి నువ్వు జన్మించబడ్డావు. నువ్వు ప్రేమించబడటానికే, ప్రేమించడానికే నువ్వు రక్షింపబడ్డావు. అందుకోసమే ప్రేమ ఎట్టుదో ఆ గొప్ప దేవుడు, సృష్టికర్త, ఆయన వాక్యమై ఉన్న దేవుడు శరీరధారికి అవతరించి ప్రేమ ఎట్టుదో చూపించాడు. ఆయన బలియాగం ద్వారా మిమ్మల్ని ప్రాణపదంగా ప్రేమిస్తున్నాను, అందుకోసం నా ప్రాణము నీ కోసము దారపోస్తున్నాను. మీలో ద్వేషం ఉండొద్దు, ప్రేమ కలిగి ఉండమన్నాడు. ఫస్ట్ మన దేవుణ్ణి ప్రేమిస్తే ఆ ప్రేమలో నిత్య జీవము కలిగిన గొప్ప అనుగ్రహము కలుగుటకు, అది అనుభవించుటకు నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించమంటున్నాడు. నీ సహోదరిని ప్రేమించుటకు దేవుడు ఆజ్ఞాపించాడు. మనకు దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు కదా. ఫస్ట్ దేవుని ప్రేమించమన్నాడు. మొదటి 4 ఆజ్ఞలు దేవునితో అనుబంధము, దేవుని యొక్క ప్రేమ కలిగి ఉండమన్నాడు. అందుకోసం యేసు ప్రభువు మత్తయి సువార్తలో చెప్తాడు కదా, ఫస్ట్ దేవుని పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో దేవుని ప్రేమించు. ఫస్ట్ దేవునితో ప్రేమ అనుబంధం కలిగి ఉండాలి. సేమ్ టైం నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు. నువ్వు ఎలాగా క్షేమం కొరకు, నిత్య జీవం కొరకు, మంచి కోసం, మేలు కోసము, ధన్యకరమైన జీవితం కొరకు, భాగ్యమైన జీవితం కొరకు నువ్వు ఎలాగ ప్రేమించుకునే విధంగా ఉంటావో, క్షేమంగా ఉండటకు అదే రీతిగా, అదే కోలబద్ధంగా, అదే మెజర్మెంట్గా, అదే తత్వంగా ఇతరులు కూడా ప్రేమించు. ఎందువల్లే నీ పొరుగువారు, నీ సహోదరుని ప్రేమించమన్నాడు. ప్రేమించేది ఆజ్ఞ అన్నమాట. ప్రేమించాలని నువ్వు తప్పక, అంతే. దర్ ఇస్ నో కాంప్రమైజ్. ప్రేమలో ఏమీ కాంప్రమైజ్ లేదు. తప్పక ప్రేమించాలి అందరినీ, ఎందువల్ల నీ పొరుగువారిని. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక మిగతా 6 ఆజ్ఞలు ఉన్నాయే, 5 నుండి 5, 6, 7 ఉన్నాయే, అవి నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు, అంటే నీ సహోదరుని ప్రేమించు. అది తల్లిదండ్రుల నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. దేవుడు తర్వాత తల్లిదండ్రులను, వాళ్ళను సన్మానించు, నీకు క్షేమం అవుతుంది. వాళ్ళని సన్మానించి గౌరవించు, నువ్వు దీర్ఘాయుషమంతుడు అవుతావు. ఈ లోకములో, ఈ ధనుల్లో, ఈ దేశములో, ఈ ప్రాంతములో. తర్వాత 6వది నరహత్య. ద్వేషించేది అక్కడి నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. తల్లిదండ్రులను గౌరవించాలి, ద్వేషించకూడదు. నేను కన్నారు, వాళ్ళు కని పెంచి ఉన్నతగా చేయటకు ఇష్టపడుతున్న వారి భూమి మీద వాళ్ళకంటే క్షేమధారం ఎవరు లేరు. ఫస్ట్ దేవుడు, తర్వాత పేరెంట్స్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎస్. తర్వాత నీ తోబుట్లతో పాటు నీ ప్రాంతంలో ఉన్నటువంటి అందరినీ ప్రేమించమన్నాడు. ఆ ప్రేమ ఉంది కాబట్టి క్షేమం కలిగి ఉంటావు, ఐక్యత కలిగి ఉంటావు. చూడు, ఆదాము హవ్వలకు పుట్టినటువంటి కయ్యూను ఏం చేశాడు? అక్కడి నుంచిలే ద్వేషం మొదలైందన్నమాట తన సహోదరుడి మీద. ద్వేషము ప్రమాదకరమైనది. ద్వేషించడము దేవుడు ఆజ్ఞాపించలేదు, సాతాను ప్రభావాన్ని బట్టి వస్తుంది.
ద్వేషం నరహత్య చేస్తుంది. చూడు, ద్వేషం పెంచుకొని దేవుని భక్తికి దూరం అయిపోయాడు కయ్యోను. తన జీవితం సరి చేసుకోవడం కాదు, వాడిని బట్టి నన్ను యాక్సెప్ట్ చేస్తలేడు దేవుడు అని ఏమొచ్చింది? ద్వేషం వచ్చిందన్నమాట. సో అతన్ని భూమి మీద లేకుండా చేయాలి అని చెప్పి, ఆ ద్వేషం సొంత సహోదరుడే కదా, చిన్న తమ్ముడే కదా, ఎంత ద్వేషం చూడ. అది చినికి చినికి గాలివానగా అది హృదయంలో కరుడుగట్టే విధమైనటువంటి ద్వేషము చిన్నగా 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 పెరిగి అతన్ని హతమార్చేంతగా ఉందంటే ఎంతటి వాడు ద్వేషం పెంచుకుని చూడండి. అందుకోసమే ద్వేషం మనకు చిన్నగా మొదలంగానే తీసేయాలి. అది ఎక్కువ రోజులు ఉంటే మనల్ని ఖరాబు చేస్తుంది, దేవునికి దూరం చేస్తుంది, నిత్య జీవానికి దూరపరుస్తుంది. కనుక ద్వేషం అనేది చాలా ప్రమాదం. ద్వేషించమని దేవుడు ఎక్కడ చెప్పలే. ఏం ద్వేషించమన్నాడు అంటే కీడును ద్వేషించమన్నాడు, చెడు తత్వాన్ని ద్వేషించమన్నాడు, మూర్ఖత్వాన్ని ద్వేషించమన్నాడు. దేవుడు ఆయన ఎంత గొప్ప దేవుడు. పాపి అంటే దేవునికి ప్రేమ, కానీ పాపం అంటే ఆయనకు ద్వేషం. అది ఆ తత్వము, ఆ అనుగ్రహము మన జీవితంలో ఉండాలి. తత్వాన్ని, దైవ విరోధమైన తత్వాన్ని ద్వేషించాలి, కానీ మనిషిని మాత్రం మనం ఏం చేయాలి? ప్రేమించాలి. మన హృదయములో ఆ ద్వేషభావము ఉండకూడదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుడు నీకు అర్హత, ప్రేమించమనే అర్హత ఇచ్చాడు, ద్వేషించమని నీకు ఇవ్వలే. అయితే ద్వేషించడంలో భక్తులు అంటారు, గొప్ప గొప్ప అభిషక్తుల్లో ద్వేషంలో కారణం ఉండాలి. ఆ కారణం, నువ్వు ద్వేషిస్తూ ఒక వ్యక్తిని, అకారణమైన ద్వేషం ఈ రోజులలో వస్తుందన్నమాట. అకారణమైన కారణం ఏముండదు, నాకు నచ్చలే అంతే. ఇప్పుడు కయ్యోనుకు హేబేలుకి ఏమన్నా కారణం ఉందా? ఏమి లేదు. అతడు దేవుడు చెప్పినట్టుగా దేవుడి మాట రుచి అయిందన్నమాట. దేవుడి మాట రుచి అయింది. ప్రియదేవులారా, దేవుడి మాట రుచి కాకపోతే ద్వేషం పెరుగుతుంది. ఎంత అంటే ఎట్లా పెరుగుతుంది అంటే కాలానికి వెతుకుతాం అన్నమాట. వాడు ఒంటరిగా ఉండకపోతాడా? వాడికి నా సమయం రాకపోతుందా? నేను నాకు ఎప్పుడు నేను అనిపించుకోవటానికే ఉంటుందా? అంటే నేను అంగీకరించకుండానే ఉంటానా ఎప్పటికీ దేవుని చేత? వాడెప్పుడు కానీ దూరం చేసుకోవాలంటే ఒక సమయం రావాలి అని ద్వేషం పెట్టుకున్నటువంటి ఈ యొక్క కయ్యూను కాలానికి వెతికాడన్నమాట. ఒంటరితనముగా చూసి చంపేశాడు. అసలు రమ్మన్నాడు, మాట్లాడుకుందా నా తమ్ముడు అని. అన్ననే కదా సొంత అన్న, నమ్మిపోయాడు. ఆ ఒంటరితనం ఉన్నప్పుడు ఆ ద్వేషం, కరుడుగట్టిన ద్వేషం అతను హతమార్చి. అప్పుడు అంటాడు దేవుడు, నేను ప్రేమ కలిగిన దేవుడును ఆ కయ్యూని ద్వారా సహోదరునే. అది దుష్టుడి సంబంధం అన్నమాట. ఈ లోకమంతా దుష్టుని అందున్నది కాబట్టి అకారమైన ద్వేషం క్రైస్తవులు ఏం చేశారా? హాస్పిటల్ కట్టడము చేసే తప్ప, అలానే స్కూళ్ళు కట్టడము చేసే తప్ప, మిషనరీ వాళ్ళు సువార్త చెప్పి అందరినీ క్రీస్తు ప్రేమలో ఆకర్షింపబడే విధంగా అంటే నడిపించబడము తప్ప, ఇది కుల మార్పిడి కాదు, మత మార్పిడి కాదు, గుణము. కరుడుగట్టినటువంటి పాప శాపంలో ఉన్న ఆ మనిషి పుట్టుక అన్ని వేదాల్లో ఉంది, బైబుల్లో ఉంది, ప్రముఖమైనటువంటి మరి గ్రంథాల్లో, మత గ్రంథాల్లో ఉంది. పాపం మనిషిని పట్టి పీడిస్తుంది. పుట్టుకతోనే పాపం, అది పరిపక్వత దాల్చి దేవునికి దైవ విరోధిగా మారిపోతున్నారు, అదే ద్వేషంగా మారిపోతున్నారు. అకారణము అసూయ ద్వారా కొంతమంది మంచి చీర కడుతూ ఓరవరు, మంచి నగలు పెట్టుకునేవారు, మంచి బట్టలు వేసుకునేవారు, మంచి చదువుతూ ఓరరు, మంచితనంగా ఉంటే ఓరరు. ఎందుకంటే నిన్ను బట్టి నేను చెడ్డోడు అయిపోతున్నా. అకారణం ఈ దేవుడు చూస్తున్నాడు అన్నమాట. ద్వేషించే వాళ్ళను తన సముఖంలో నిలబెట్టాడు. నిత్య జీవం లేదంటున్నాడు. 13వ వచనం చదవండి. సహోదరులారా, లోకము మిమ్ములను ద్వేషించిన ఎడల
ఆశ్చర్యపడకండి. లోకమంతా ద్వేషంతో నింపబడి ఉన్నది కదా, కాబట్టి నేను ద్వేషిస్తారు యేసుప్రభుని నమ్ముకున్నప్పుడు అకారణమైన ద్వేషం, దానికి ఆశ్చర్యపడకండి. 14 మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ప్రేమ లేని వాడు మరణమందు నిలిచి ఉన్నాడు. హల్లెలూయా. ఎస్, అది ఈ లోకము అకారణంగా ద్వేషిస్తుంది. నిజదేవుడని, దేవుడి నుండి వచ్చిన ఆయన వాక్య స్వరూపుడని, వాక్యమై ఉన్నవాడని, దైవస్వరమై ఆయన అని శరీరధారిగా అవతరించింది. ఎందుకంటే మనలో ఉన్నటువంటి ద్వేషభావము, ఆ ద్వేషానికి వెనకాల ఉన్న పాపమనే గుణాన్ని బట్టి, ఆ నెగటివ్ ఫోర్స్ని బట్టి మానవుడు ఇట్లా పతనంగా అయిపోయాడు. అతన్ని రక్షించుటకు ఈ లోకానికి వచ్చాడు యేసుప్రభు అని చెబితే, మా దేవతలు, మా దేవుడు. అదే ఇంటికొక దేవుడు ఉంటాడా అంటే వినరు. నీకు తోచినట్టుగా దేవతలు చేసుకున్నావు. ఒక కవి అన్నాడు, దేవుడు చేసిన మనుషులారా, మనుషులు చేసిన దేవత, మనుషులు చేసిన దేవతలు ఎక్కువ ఉన్నాయి. నువ్వు చేసుకుంటే దేవుడు అయిపోతాడా? నువ్వు మాస్టర్వా, దేవుడు మాస్టరా? నువ్వు చేసిన వాళ్ళు యజమానులు కదా. దేవుడిని కూడా నీ ఆధీనంలో, నీ స్వాధీనంలో పెట్టుకోవటానికి ఉన్న అహంకారం ఏంది, ఆ అధికారం ఏంది? సృష్టికర్తకు నువ్వు, సృష్టిలో ఉన్న నీవు ఆ సృష్టికర్తతో అనుబంధము కలిగిటకు దేవుడు ఎవరికి నేను వెడమగా ఉండను. ఇదిగో వారి వారి యొక్క మతములో, వారి వారి యొక్క కులములో యథార్థంగా దేవుణ్ణి సత్యం కోసమో, అంటే ఆయన యొక్క తత్వం కోసమో ప్రాధేయపడి భక్తి చేస్తే వారికి ప్రత్యక్షం అవుతా అంటున్నాడు. వారి సరిహద్దుల్లో నేను ఎవరైతే నన్ను వెతుకుతారో వారికి అగుపడతాను. ఎవరికి దూరం ఉండేవాడిని కాదు. వారి సరిహద్దుల్లోనే ఉంటాను. అపొస్తలుల కార్యము 17వ అధ్యాయము చూడండి 30. అపొస్తలుల కార్యము 17వ అధ్యాయము 28 చదవండి. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చెలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. అటువలే మనం ఆయన సంతానమని మీ కవీశ్వరులలో కొందరును చెప్పుచున్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎస్, 26, 27 వచనం, పైన వచనం చదవండి. మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒక మనుషుల నుండి ఆ మొదటి మనిషి ఆదాము, ప్రతి జాతి ఆదాము నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుణ్ణి తలువులాడి, అంటే దేవుణ్ణి వెతకలాడి కనుగొందురేమో అని తను వెతుకు నిమిత్తము నిర్ణయము కాలమును వారి నివాస స్థలముల యొక్క నివాస స్థలం యొక్క పొలిమేరలను ఏర్పరచెను. ఆయన మనలో ఎవనికి దూరంగా ఉండువాడు కాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎస్, ఒకవేళ నన్ను వెతుకుతారేమో, తరువులాడుతారేమో, వారికి అంటే తరువులాడి వెతుకుతారేమో. చీకట్లో తరువులాడుతారు కదా. ఈ లోకమంతా చీకటి ఉంది, ఆ వెలుగు స్వరూపుడు. అందుకోసమే పూర్వీకులు, మనది ఆధ్యాత్మిక దేశం అండి, గొప్ప దేశము చెప్పటానికి నిదర్శనం. టెక్నాలజీ లేకపోవచ్చు, కానీ ఆధ్యాత్మిక చింత ఎక్కువ ఉంది. కాబట్టి మహానుభావులు యాజ్ఞవల్లుడు అని చెప్తారు, ఆ ఋషి ఇలా తపస్సు చేశారనమాట. తమసోమ జ్యోతిర్గమయ, మృత్యుమయ అమృతంగమయ. ఇలాగా తపస్సు చేత ప్రార్థన చేశారు. తపస్సు అంటే నువ్వు ఏ రూపంలో ఉన్నావు మాకు తెలియదు, కానీ నువ్వు మాత్రము
జ్యోతివి, వెలుగు, నిత్య వెలుగు నువ్వు. నీ వెలుగులో జీవం ఉందయ్యా. ఆ ఆ జ్యోతి, జీవం కలిగిన జ్యోతి నాకు కనబడాలి. మేము చీకట్లో ఉన్నాం. తర్వాత మీ మరణములో ఉన్నాం. మనం అయ్యా మరణ పాశంలో ఉన్నాం. నీ జీవంలో నడిపించావా? ఆ శ్లోకానికి భావం మరి ఎవరి అవతారంలో అది నెరవేర్చబడే? క్రీస్తులు కదా. నేనే జీవం అన్నాడు, నేనే వెలుగై ఉన్నాను. హల్లెలూయా. నేనే మీకు నిత్య జీవం, నేనే మీకు అమృత భాండంగా ఉన్నాను. నేను అక్షయగా ఉన్నాను. నన్ను తిన్నవాడు ఎన్నటికి అక్షయగా ఉన్నాడు. అక్షతలో నిత్య జీవం పొందుకుంటాడు. కాబట్టి చీకటి సంబంధి ద్వేషం అనేది. కనుక ఏ సహోదరుడు ద్వేషం ఉంటుంది, వారు నిత్య జీవంలో నిలబడతలేరు, వాళ్ళు మరణంలో నిలిచిన వారు. కాబట్టి ద్వేషము, దాన్ని ద్వేషించాలి. దైవ సముఖంలో వచ్చినప్పుడు ఎవరి మీద అయినా మనకు హృదయంలో ద్వేషం అనేది వస్తుంది. ఇక్కడ మనకు నచ్చని మనుషులు మన మధ్యలో ఉంటారు. కాబట్టి దేవుడు నమ్ముకున్న నీవు ద్వేషం అనే సాతాను మీకు శోధన కలిగే విధంగా చేస్తాడు. అది చిన్నగా ఉన్నప్పుడే అది తొలగించబడాలి. చూడు, యేసుప్రభు ఈ లోకానికి వచ్చిన ద్వేషం కలిగిన లోకంలో వచ్చినప్పుడు ఆయన మాటలో అపార్థం చేసుకొని మత అధికారులు, మత పెద్దలు, మరి ఆ మత పెద్దల యొక్క ఆ వాక్యాల్లో, ఆ ధర్మశాస్త్రం విన్న వారందరూ ఏం చేశారు? యేసుప్రభును దూషించలేదా? అయినా ఆయన ప్రేమ చూపిస్తూ అందరికీ వాక్యం ప్రకటిస్తూ, వాక్య అనుగుణంగా కనపరుస్తూ, తన చిత్తం నెరవేరుస్తూ అందరి కోసం ప్రాణము దారపోశాడు. హల్లెలూయా. మిమ్మలను ద్వేషించడానికి రాలే, మిమ్మలను ప్రేమించడానికి వచ్చాను. హల్లెలూయా. కనుక ప్రేమలో నిత్య జీవం ఉంది. ఈ ప్రేమ దేవుని నుండి మనం పొందుకోవాలి. మనకి ఇష్టమైన ప్రేమ కాదండి, దైవిక ప్రేమ కలిగి ఉండాలి. మనం ఇష్టమైన ప్రేమ కొంతమందిని సహించగలుగుతాం, కొంతమందిని మనం సహించలేం. అది దైవిక ప్రేమ ఉంటే అందరినీ ప్రేమించగలుగుతాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వారి స్వభావాన్ని బట్టి ప్రేమించలేం, దైవిక ప్రేమను బట్టి ప్రేమిస్తున్నాం. చూడు, ఆ స్వభావం మనము, వాళ్ళ స్వభావం దేవునికి వ్యతిరేకం ఉన్నది కాబట్టి వాళ్ళని ప్రేమిస్తున్నాం. కాబట్టి వాళ్ళు చెప్పినట్టుగా చేయడం కాదు. ప్రేమ ఉండాలి. క్రీస్తు మనకు నేర్పించిండు, ప్రేమ ఉండాలి. కానీ వాళ్ళ తత్వము దైవిక విరుద్ధమైతే మనము కోపపడే విధానం వస్తుంది వాళ్ళ కఠినత్వాన్ని బట్టి. కానీ వెంటనే మరి ఇంకా ఏం చేయాలి? దుఃఖపడుతూ, అయ్యో ప్రభువా వారికి మార్పు కలిగజేయమని ప్రార్థించే తత్వం మనకు దేవుడు ఇచ్చాడు. అట్లా చేసినా కూడా వాడు వాత వేయబడుతున్నాడు అనుకో, నీ కర్మరాన్ని వదిలిపెట్టాలి, దేవునికి అప్పచెప్పాలి, అంతే. ఇక వాళ్ళ మీదుగా కారాల మీరాలు ద్వేషం పెంచుకొని పెద్ద తెగలాగా లాగడము, ఇవన్నీ మూర్ఖత్వంగా అవుతుంది. చాలామంది ప్రేమ పైకి కనబడతారు కానీ వాళ్ళ హృదయాల్లో కరుడు కట్టిన విద్వేషమైన ద్వేషభావం ఉంది. ఆల్రెడీ వాళ్ళ హృదయంలో చంపుకునే ఆ సహోదరుని పోగొట్టుకునే విధంగా, ఆ సహోదరుని పోగొట్టుకునే విధంగా ఆ ద్వేషం, విధ్వంసము జరుగుతుంది. అది ఎక్కువ బలహీన సమయంలో అది బయటపడుతుంది. కాబట్టి అది చిన్నగా ఉన్నప్పుడే తొలగించుకుంటే దేవుని బిడ్డలుగా మనము సాక్షులుగా నిలబడతాం. హల్లెలూయా చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఒక రాజు యేసు ప్రభు కాలంలో శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన ఉపమానం ఈ విధంగా చెప్పాడు. ఒక రాజు రాజ్యాన్ని సంపాదించుకొని కొంతమంది తన దాసులను పిలిచి, ఆ రాజ్యంలో ఉన్న కొంతమంది దాసులను పిలిచి ఆయన 10 మీనలు 10 మీనాలు, కొంతమంది 5, కొందరికి 2, కొందరికి 1 ఇలాగ ఇచ్చి, నేను దూరదేశానికి వెళ్తున్నాను, నేను వచ్చే వరకు దీన్ని మీరు వ్యాపారం చేయండి, ఇంకా రెట్టింపుగా లాభాలలో మీరు గడించండి అని చెప్పిపోయాడు అన్నమాట. దురదేశం పోయిన వ్యక్తి, ఆ రాజు కాలము అయిపోయిన తర్వాత, కాలము తీరిన తర్వాత ఆయన మళ్ళీ వచ్చి
ఆ రాజు అడుగుతున్నాడు 10 మీనాలకు ఇచ్చిన వారిని. మీనాలంటే దాదాపు ₹1/2 అని పుట్నోట్లో ఉంటుంది. లోకసువార్త 19వ అధ్యాయము కనబడుతుంది. 12 నుంచి 27 వచనాల వరకు కనబడుతుంది. ఆ అంశాన్ని ఇప్పుడు మీకు తెలియజేస్తున్నాను. దూరదేశం నుంచి రాజు వచ్చాడు. ఆ రాజు అడుగుతున్నాడు అన్నమాట, మీరేమేం చేశారు, నేను అప్పచెప్పిపోయినా కదా అని. కొంతమంది 10 దినారాలకు రెట్టింపు చేశారు, 5 దినారాలకు 10 చేశారు, 2కు 5 చేశారు, 1 చేయలేదు. చాలామంది ఆ పట్టణస్థులు ఇలాంటి ప్రభావమే ఉన్నారన్నమాట. ఆయన ఇచ్చిపోయి ఆయన ఇచ్చిపోతే ఆయన చెప్పినట్టుగా మనం అందరం డబుల్ చేయాలా అని ఆ పట్టణస్థులు అధిక శాతం ఆయన ఏలటానికి, ఆయన పరిపాలన ఉండటకు ఇష్టపడతలేరట. ద్వేషం పెంచుకున్నారు ఆయన మీద, అకారమైన ద్వేషం. ఇది క్రీస్తుకు సాదృశ్యం. ఇది యేసయ్య తన రక్తం ద్వారా ప్రజలందరినీ సంపాదించుకుని తన రాజ్యంగా, తన భక్తులుగా తయారు చేసుకుంటున్నాడు. ఆయన దూరదేశం అంటే ఆయన పరలోకానికి పోయాడు, 2వ రాకడ రాబోతున్నాడు. ఆ సమయంలో నీకు ఇచ్చిన రక్షణ జీవితము అడుగుతాడు. లెక్క అడుగుతూనే మనకు ఎక్కడ లేనంత ఇబ్బంది అవుతుంది అనమాట. లెక్క పత్రం లేకుండా జీవించేదే అది ప్రేమ అనుకుంటున్నారు చాలామంది. ఈ ప్రేమ ఇది మూర్ఖత్వం. ప్రేమ లెక్క ఉంటుంది. నేను బ్రతికించేది ఒక లెక్క ఉంది, నేను సృష్టించేది ఒక లెక్క ఉంది, నేను ప్రేమించడంలో ఒక లెక్క ఉంది. లెక్కపత్రం లేకుండా మన పిల్లలు కంటాం అల్లర ముద్దుగా, ఎన్నో కళలు కానీ ఎన్నో ఆశలు కలిగి వారికి బుద్ధుల జ్ఞానాలు నేర్పించి వారికి ఒక బాధ్యత అప్పచెప్పి అడుగుతాం, ఆ బాధ్యత ఎంత నిర్వహించిన బిడ్డ అని. అట్లనే నీ ప్రేమగల తండ్రి కూడా, ఆ రాజు కూడా ఏం చేశాడు, నీకు బాధ్యత అప్పచెప్పి దూరదేశం పోయి మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు ఆ బాధ్యత విస్మరించి ఆయన చెప్పినట్టుగా నేను చేయాలా అని చెప్పి లెక్కపత్రం లేనటువంటి విధంగా ప్రవర్తించి చాలామంది ఆ పట్టణస్థులు అతని మీద అకారణమైన ద్వేషం. ఎందుకు ద్వేషం అంటే తెలుసా? లెక్క అడుగుతున్నాడు కాబట్టి. లెక్కపత్రం లేకుండా జీవించేదే. మళ్ళీ ఇంకేది ఆయన ప్రేమ గల్లవాడు. ఇంకా అవును, ప్రేమ గల్లవాడే. మరి నీకు బాధ్యత అప్పచెప్పినప్పుడు, నీకు ప్రాణం పెట్టినవాడు, నీకు రక్షణ ఇచ్చినవాడు, నీ ఆ ప్రేమలో నీకు బాధ్యత అప్పచెప్పిన లెక్క అడగడా? ఆ లెక్క ఎందుకు అడుగుతున్నంటే, నువ్వు చేసిన కార్యాన్ని బట్టి నీకు బహుమానం ఇవ్వటానికి. నేను ఊరికి తేరగా బహుమానం ఇస్తే, తేరగా నిన్ను గొప్పగా నేను సన్మానిస్తే నీకు గర్వం పెరిగిపోదు, నీ అహంకారం కలగదు. నీకు ఒక బాధ్యత ఎందుకు అప్పచెప్తున్నాడు? నేను ఇంకా గొప్పగా సన్మానించాలి నలుగుట్లో, నేను ఇంకా గొప్పగా నేను గౌరవించుటకు, అందరూ నిన్ను ఘనంగా ఎంచుటకు, నీకు అందరి ముందట హర్షధ్వనుల ద్వారా మధ్యలో నేను బహుమానంగా నేను సత్కరించుటకు నీకు బాధ్యత అప్పచెప్తాడు, నీకు పనిని అప్పచెప్తాడు, ఒక అప్పచెప్తాడు. అడుగుతున్నాడు కాబట్టి ద్వేషం. ఏంటి ద్వేషం? ఆ పట్టణస్థులు అకరమైన రాజు మీద, రాకుమారుడి మీద, ఆ రాజు మీద ద్వేషము. అయితే మిగతా వాళ్ళను అడిగినప్పుడు, అయ్యా మీరు ఇచ్చినటువంటి 10 తాళంతులకు దానికి రెట్టింపు చేసాము, 5 తాళంతులకు మేము రెట్టింపు చేశాం, 2 తాళంతులకు మేము రెట్టింపు చేసినామని సంతోషం. బలా నమ్మకమైన దాసులు, బలా నమ్మకమైన మనుషులారా అన్నాడు. ఒకటి నువ్వు గాంగ ఇచ్చిన ఒకటి నాకు ఎక్కడ పెట్టుకోవటానికి నాకు అర్థం కాలే. కాబట్టి నువ్వు విత్తన కాడ పంట తీయమంటావు, లేని కాడ ఫలము చూపెట్టమంటావు. నీతో వచ్చిన గొడవ ఏందయ్యా? ఇగో నీది నీకు ముళ్ళగట్టి భూమిలో పాత పెట్టి ఇది ఇచ్చాను. అరే దుర్మార్గుడా, చెడ్డదాసుడా, కనీసం సావుకారుల కన్నా వ్యాపారస్తుల కన్నా ఇస్తే నేను వడ్డీతోనన్నా వసూలు చేసుకునే కదా, కొంచెమైనా వడ్డీ వచ్చేది కదా. బ్యాంకులో అప్పుడు సావుకారులు అంటే బ్యాంకే కదా, ఇప్పుడు బ్యాంక్ సిస్టమ్ వచ్చింది. బ్యాంకులోనే వేసుకున్నాను కదా, వడ్డీ పెరుగుతుండే కదా, దాన్ని జమ అవుతుండే కదా ఇన్ని సంవత్సరాలు. అంటే నా స్వభావం నీకు అర్థం కాలే, నా తత్వం ఇంకా చాలామందికి దేవుని తత్వం అర్థమవుతలేదు. వాళ్ళు అనుకుంటున్నారు ప్రేమ అంటే ఏమనద్దు, నప్పించకుండా తానవ్వక
తప్పించుకుని తిరిగేదే ఆత్మీయ జీవితం అనుకుంటున్నారు, లెక్కపత్రం లేని జీవితం అనుకుంటున్నారు. ప్రేమలో నీకు నిత్య జీవములో నిన్ను గొప్ప గౌరవించాలి, నేను సన్మానించాలి, నేను గొప్ప బహుమానం ఇవ్వాలి, నేను గొప్పగా నేను సన్మానంగా నేను గొప్ప ఘనంగా ఎంచాలంటే నీకు బాధ్యత అప్పచెప్పాడు దేవుడు. ఏ తండ్రి అయినా పిల్లలకు బాధ్యత అప్పచెప్తాడు, అది చూసి మురుస్తాడనమాట. నా పిల్లోడు నా చేతికి అందైతే ఎంత బరువు, నా బరువులో నేను కొంచెము అతన్ని చూసినప్పుడు ఎంత గౌరవంగా దాన్ని అనుసరిస్తున్నాడు. కష్టమైన ఇబ్బంది అయినా ఆ బాధ్యత నిర్వహిస్తుంది. నిజంగా నా కుమారుడు గొప్ప అని తన హృదయంలో ఎంత సంబరపడి నలుగురు చెప్పుకుంటాడు. నా కుమారుడు కుటుంబ బాధ్యతలో ఆసరగా ఉన్నాడు, నా కుమారుడు కుటుంబానికి బాసటగా ఉన్నాడు, నా కుమారుడు నా యొక్క బరువు బాధ్యతలో తలములకలవుతూ బాసటగా ఓదార్పుగా ఉన్నాడు, తేలికగా ఉన్నాడు. కాబట్టి నా పిల్లలు వాళ్ళు చిన్నప్పుడు నేను చాలా కష్టము చేసేది వాళ్ళు చూశారు, కానీ పెరిగిన తర్వాత అర్థం చేసుకొని ఒక్కొక్కరు ఎదిగిన కొద్దీ బాధ్యత పొందుకున్నప్పుడు నాకు తేలికపాటు. నిజంగా నా పిల్లలు దేవుడిచ్చిన వారం, దేవుడిచ్చిన అనుగ్రహం. నా తండ్రి చేత నాకు ఇవ్వబడిన భక్తులు గొర్రెలు నా జీవం తోడు ఎన్నటికీ నేను, అంటే నాకు అప్పచెప్పిన వారు ఎన్నటికీ ఒక్కళ్ళు కూడా నేను వదిలిపెట్టిన ఎవరు కూడా అపహరింపవ చేయరు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇలాంటి బిడ్డలను పోగొట్టుకున్న నా జీవితంలో, నా బిడ్డలు బంగారం కాదు, ఉత్తనే బంగారం వస్తుందా? కడుపున పుట్టినందుకే బంగారం. చిన్నప్పుడు అంటారు బంగారం. మన బాధ్యతను బట్టి బంగారం పెరగాలి, విలువ పెరగాలి. మన బాధ్యతను బట్టి మనము అనుసరించిన విధానం బట్టి మనం ఎదుగుతూ ఇంకా బంగారం ఇంకా రెట్టింపు మహిమగా, శోభాయమానంగా, ఇంకా ప్రకాశవంతమైనంగా ఎదుగుతూనే నీ మీద ఇంకా ప్రేమ, ఇంకా నీ మీద ఇంకా గొప్ప ప్రాణపదంగా, నీ మీద ఇంకా ఎక్కువ గౌరవపదంగా నేను గొప్పగా సన్మానించే విధంగా నువ్వు నిలబడతావు. ఇది దేవుడు ప్రేమించే అనుగ్రహం అండి. ఈ ప్రేమను దుర్వినియోగం చేసుకునే విధంగా ఎట్లా పడితే అట్లా మా ద్వేషాలు, కోపాలు పెంచుకొని ఆ దైవ నిర్ణయానికి, ఆ దేవుని ప్రణాళికకు విరుద్ధంగా ఉండి చిన్న చిన్న వాటికి మనస్తాపాలు వస్తాయి. రావా? మళ్ళీ సరి చేసుకోవాలన్నమాట. కుటుంబములో, సంఘములో, సంఘమే కుటుంబం, కుటుంబం సంఘం అండి. అక్కడ మన దేవుడు ద్వేషం సహించాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుడు సహించాడు ద్వేషము. మనం ద్వేషము కానీ ఏడుస్తాం. ఏడ్చేది తప్పేం కాదు. యేసయ్య కూడా విశ్రాంతి దినములో చాలామంది అనారోగ్యం ఉన్న వాళ్ళు వచ్చారు యేసయ్య దగ్గరికి. యేసయ్య బాగు చేస్తాడు కదని. విశ్రాంతి దినం అంటే ఏంటి? సబ్బాత్ దినం, 7వ రోజు, శనివారం రోజున. అయితే ఒక ఉచ్చ చేతి వ్యక్తి వచ్చాడు, వచ్చి స్వస్థత కావాలని కోరుకుంటున్నాను అనమాట. ఆ చర్చికి వచ్చిందే, ప్రార్థన మందిరానికి వచ్చిందే, ఆ సబ్బాత్ దినంలో వచ్చిందే, ఆ అధికార మందిరానికి వచ్చిందే. సనకాక్ అంటే ఆ సబ్బాత్ దినంలో వచ్చిందే, ఆ అధికార మందిరానికి వచ్చిందే, లేకపోతే దేవుని మందిరానికి వచ్చిందే బాగు అవటానికి. కనుక బాగు చేయడము ధర్మమా? కీడు చేయడం ధర్మమా? ప్రాణహత్య ధర్మమా? మేలు చేయడమో ధర్మమా? బాగు చేయడం ధర్మం అన్నాడు. ఎవడు సపోర్ట్ చేస్తలేడు, కానీ ఆడు సపోర్ట్ చేస్తలేడు, కానీ బాగు చేస్తే మాత్రం నువ్వు సబ్బాత్ దినం పాటిస్తలేవు. నువ్వు విశ్రాంతి దినం కుల్లగొడుతున్నావు, నువ్వు ఉల్లంఘిస్తున్నావు. మోషే ధర్మశాస్త్రం, మా పారంపర్య ఆచారం. అరే ఆచారంకి ఎవరు కావాలి భయ్? మేలు జరగాలి, క్షేమం జరగాలి. నేనేమన్నా కార్యం చేస్తున్నా? వాళ్ళు బాగు అవటానికి మందిరానికి వచ్చింది బాగు అవటానే కదా. కొందరు ప్రేమ ఎట్లుంటుందంటే అటు బతకనివ్వరు, బాగుపడే విధంగా ఓరవరు. ఆచారంలో ఉంటారు. ఈ ఆచార భక్తి తీసేయండి. చాలామంది ఆచార భక్తి
క్రియల రూపకంగా అది ఆంతర్యము, ఆ ఉద్దేశము గ్రహించకుండా ఊకే క్రియలు ఉంటే ఏంటి లాభం? క్రియలు లేని విశ్వాసం మృతంగా వస్తున్నారు. చాలామంది చచ్చిపోతున్నారు. నాలో ఏ హృదయంలో ఏ మ్యాటర్ లేదు, ఏ విశ్వాసం లేదు. ఇది ఎందుకు వినాలి, ఎందుకు పాటించాలి, దాని ఆంతర్యం ఏంది, దాని ఉద్దేశం ఏంది, గొప్పతనం ఏందని గ్రహింపు లేనటువంటి మూడులు, అంధకారములో ఉన్నటువంటి అరబక్కులు, లేక అంధత్వంలో ఉన్నటువంటి అభాగ్యులు, అంధ మనుషులు ఏం చేసి తెలుసా? యేసుప్రభు తప్పుపట్టాడు. అప్పుడు దుఃఖపడి కోపంతో అందరినీ వాళ్ళ హృదయాల కఠినత్వం చూసి, ఉరిమి చూసి ఆయన కోపగించి స్వస్థపరుస్తాడు. ఇక మీరు ఏమన్నా అంటే ఏంటి, నా మీద ద్వేషించి చంపేస్తాను, అంతే కదా. చావటానికే వచ్చిన కదా నేను. మనం ఈ రోజులలో చావటానికి భయపడుతున్నాం. నీ సహోదరు కోసం ఏమంటే మా అంటే శరీరాన్ని చంపేస్తారు. ఆత్మను, శరీరాన్ని చంపేసే వాళ్ళకు భయపడమంటాడు. దైవ కార్యమో వాళ్ళను మెప్పించటానికి, వాళ్ళు ఒప్పించటానికి, వాళ్ళని ప్రేమించటానికి ఇలాగా. అసలు ప్రేమ అనేది అది నిర్వచనం పోయిందన్నమాట. ప్రేమ అంటే నొప్పించకుండా తానవ్వక తప్పించుకుని తిరిగేది ప్రేమనా అండి? దైవ కార్యము జరిగినా కూడా వాళ్ళ కఠినాత్మకంగా అపార్థం చేసుకున్న వారిని మనం ఏడుస్తాం, కొంచెం కోపంగా ఉండి మళ్ళీ అయ్యో దేవునికి వదిలిపెట్టాలి. ఎందుకంటే ఆ కోపము ఉంటే కరుడు గట్టిన విధంగా ద్వేషం పెరుగుతుంది. ఎక్కువ సమయం కోపము మనలో ఉండదు. ఇలా పోవాలి, ఆ కార్యాన్ని బట్టే రావాలి కోపం. మళ్ళీ ప్రేమలో రావాలి, అది దేవుని నుండి పొందుకోవాలి. కోపం ఎక్కువ శాతం నివాసం హృదయంలో ఉంటే అది గూడు గట్టి ఏమవుతుంది? ద్వేషంగా మారిపోతుంది. అది రాను ఆ ద్వేషం పెరిగి మనిషినే హతమార్చే విధంగా నీ హృదయంలో చంపేసుకుంటా ఫస్ట్ ఆ వ్యక్తిని, తర్వాత కాలానికి వెతుకుతూ ఉంటా. అందుకోసం అతనికి ఏదైనా చెడు కలిగిన, ఏదైనా ప్రమాదం కలిగిన మంచిది అని నీ హృదయాలు అంటే వాళ్ళు చంపేసినట్టే కదా. అసలు ఈ కొత్త నిబంధనలో యేసయ్య కాలములో, యేసయ్య రక్తములో విమోచింపబడిన మనమందరము కొత్త నిబంధనగా పిలువబడ్డ మనకందరికీ దేవుడు చెప్తున్నాడు, కొత్త నిబంధనలో నీ సహోదరుని ద్వేషించడమే నరహత్య చేసినట్టు, అంతే. ఇక అది కార్యము రాకమునిపే నువ్వు నీ జీవితం సరిచేసుకో, లేకపోతే నీలో నిత్య జీవము ఉండదు. మరణమే ఉంటుంది అంటున్నాడు. మన మరణానికి పిలువబడ్డామా, నిత్య జీవం కోసం పిలువబడ్డామా? ఓకే, ద్వేషము కలగద్దని దేవుడు మనతో మాట్లాడుతున్న రీతిగా దైవ కార్యాలు పలుసార్లు మన మధ్యలో జరుగుతున్నప్పుడు ఆ దైవ కార్యము అని వినకుండా మా కులాన్ని, మా మతాన్ని, మా సంప్రదాయాన్ని, మా పద్ధతులను నువ్వు విడగొడతావని చెప్పి నివారించి చూస్తారు. అయ్యో నేను వాళ్ళను కోపగించకుండా అనేది ఉండదు. దైవ కార్యానికి ఎప్పటికీ ఈ లోకంలో ద్వేషిస్తారు కనుక వారి మధ్యలో దేవుని కార్యాలు చేయాల్సిందే. అయితే వాళ్ళు ద్వేషించినట్టుగా మనము ద్వేషించకూడదని తెలుసుకోవాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఓకే, మనము మార్కు సువార్త 3వ అధ్యాయము కొన్ని వాక్యాలు చూసినప్పుడు మనకు అర్థమవుతుంది. మార్కు సువార్త 3వ అధ్యాయం 3వ వచనం, ఆయన నీవు లేచి మధ్యలో నిలువమని ఊచ చేయి గలవానితో చెప్పి వారిని చూచి, విశ్రాంతి దినమున మేలు చేయడం ధర్మమా, కీడు చేయడం ధర్మమా, ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణహత్య ధర్మమా అని అడిగెను. అందుకు వారు ఊరుకుండిరి. ఆయన వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి కోపముతో ఆయన కలియ చూసి, నీ చెయ్యి చాపమని ఆ మనుషులతో చెప్పెను. వాడు
చాపగా. హల్లెలూయా. బాగుపడే కార్యములు రాజ్యపడద్దు. ఎంతమంది ద్వేషించినా, ఎంతమంది మనని విరోధంగా చూసినా, బాగుపడే విషయాలను కాంప్రమైజ్ లేకుండా, వితౌట్ కాంప్రమైజ్ వి నీడ్ టు డూ. రాజీ పడకూడదు. దేవుడి పక్షమున ప్రేమ కలిగి ఉండాలి. మనిషిని మెప్పించే విధంగా, మనిషిని ఉత్తపుణ్యానికి ప్రేమించి, అదే నువ్వు అట్లనే కంపలో ఉండు, అదే రోతలో ఉండు, అదే వ్యతిరేకంలో ఉండు, దైవిక వ్యతిరేకములో అని మతములో, కులములో, ఈ లోక ఆచారములో నెట్టేయద్దు, అట్లనే వదిలిపెట్టద్దు. యేసయ్య అదే కదా, ఎలా ద్వేషింపడ్డాడు? దైవకాలం చేసినప్పుడు ద్వేషింపడ్డాడు. ఈ లోకము నన్ను ముందుగా మిమ్మల్ని ద్వేషించినది మిమ్మల్ని కాదు, ఫస్ట్ నన్ను ద్వేషిస్తున్నారు. నేను ఇలానే చేస్తే ద్వేషించాను. కానీ నువ్వు మాత్రమో నేను ద్వేషించలే. నన్ను ద్వేషించిన వాళ్ళు నేను ప్రేమించాను. కాబట్టి నువ్వు మాత్రమో ఈ లోకంలో ద్వేషించినట్టుగా నువ్వు ద్వేషించొద్దు. మతము ద్వేషించినట్టుగా, కులము ద్వేషించినట్టుగా, నీ ప్రాంతవాసులు ద్వేషించినట్టుగా, మనుషులు ద్వేషించినట్టుగా నువ్వు దేవుని బిడ్డవు, నువ్వు నా కుమారుడు, నా దాసులు, మీరు నా బిడ్డలు, నా సంతానము, నేను రక్షించుకున్నాను, నా రాజ్య వారసులు, నా రాజ్య సంబంధులు, మీరు అలాగా ఉండకూడదు అంటాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఏదన్నా మనకు రక్షణ జీవితం, ఇదిగో ఇంత గొప్ప రక్షణ జీవితం మనకి ఇచ్చినప్పుడు ఈ రక్షణ జీవితం ఎలా ఖర్చు పెట్టుకున్నావు? దేవుడు ఒక ప్రత్యేకమైన టాలెంట్ ఇచ్చాడు. పాటలు పాడే టాలెంట్, లేకపోతే సమర్పణ కలిగి ఏది చెప్పినా చేసే అనుగ్రహము నీకు కలిగి ఉందేమో. లేకపోతే కొంతమందికి పాటలు పాడే విధంగా ఉంటుంది, కొంతమందికి వాక్యము చెప్పే విధంగా, అంటే అనర్గళంగా మాట నేర్పరితనం ఉంటుంది. అలాగనే రకరకాలుగా మీలో ఒక ప్రత్యేకతగా దేవుడు నింపుతాడు. దాన్ని బట్టి మంచితనము ద్వారా ఆ కార్యము దేవుడి నుండి పొందుకున్నాం కనుక ప్రత్యేకత, దాని ద్వారా ఎంతమందికి ప్రభువులో నడిపించా, ఎంతమందికి దేవుళ్ళలో నిలబెట్టా, ఎంతమంది దేవుని చేత దేవుడు రాజ్యాన్ని బలపడే విధంగా, స్థిరపరచబడే విధంగా నీ ద్వారా దైవరాజ్యము బలపడిందా, విస్తరించబడ్డదా? నూతన ఆత్మలు రక్షణలోనికి వచ్చినాయా? ఇతరులు బలపరచబడ్డారా? నీ ద్వారా ఇతరులు క్షేమకరంగా ఉండేటట్లుగా క్షేమాభివృద్ధి కలిగి ఉందా వారి జీవితాల్లో? అది చూస్తాడనమాట, అడుగుతాడనమాట. నీకు ఇచ్చిన ప్రత్యేకతలను బట్టి, నీకు ఇచ్చిన రక్షణ బట్టి ఎంతమందికి ప్రభావితం చేసావు? కుటుంబ సభ్యులను ప్రభావితం చేసినావా? చెప్పండి. అడుగుతాడండి. వాళ్ళు తిని పండుకున్నారంటే మనం కూడా తిని పండుకున్నట్టు ఏమున్నది నీకు రక్షణ జీవితం అంటే? వాళ్ళు పెద్దవాళ్ళు కదా, లేకపోతే వాళ్ళు రక్త సంబంధులు కదా, వాళ్ళు ఇష్టపడరండి. అంటే దైవకార్యం జరుగుతుంది చెప్పండి. అంటే వాళ్ళ ప్రేమ, దేవుని ప్రేమ కంటే, దైవిక ప్రేమ కంటే కుటుంబ సభ్యుల ప్రేమ, రక్త సంబంధుల ప్రేమ, లేకపోతే స్నేహితుల ప్రేమ, అంత రివర్స్ గేర్ సాతాను చేపిస్తున్నాడు అనమాట. అంటే ఇదే ద్వేషం. మనం పాస్టర్ చెప్పినట్టుగా మనం ఎందుకంటే, పాస్టర్కి పని పాట లేదు, ఊరి మీద బతుకుతున్నాడు. మీరు చెప్తలేదు కానీ మీ తత్వం అలాగనే కనిపిస్తుంది. మీకు అట్లా అంటామా పాస్టర్? కానీ మీ క్రియలు అట్లా కనబడుతున్నాయి. మీరు అనకపోవచ్చు, ఒకవేళ మీకు తెలియకపోవచ్చు, తెలియకుండానే వస్తుంది. పాస్టర్ ఊరికనే రాలేదండి, ఏదో నాకేమీ దొరకలేదు కాబట్టి సేవలోనికి వచ్చి మీ మీద పడి బ్రతకటానికి. నేను దేవుని కార్యం మీలో స్థాపించటానికి నేను అందరికీ దుష్మన్ అవుతున్నాను, వ్యతిరేకం అవుతున్నాను. ప్రేమించే వాళ్ళనేమో, ఖచ్చితంగా ప్రేమించిన వాళ్ళేమో ద్వేషకులని చూస్తున్నారు. లోపల ద్వేషం పెంచుకొని పైకి మాత్రము సోపు వేసే విధంగా, ప్రేమ లేకుండా ప్రేమ ఉన్నట్టుగా ఉన్నటువంటిదే ఏమో అదే ప్రేమ అనుకుంటున్నారు. ఎంత అమాయకత్వం అండి. బైబిల్ చదవమంటే చదువుతలేరు, వాక్యం సరైన రీతిగా వినమంటే వినట్లేదు. ఇది చేతనైతే అది చేతనైతలేదు. అంటే నువ్వు చేసిన తత్వమే దేవుడు నీకు రిజల్ట్ ఇవ్వాలా, నీకు ఫలితం ఇవ్వాలా? నేను నమ్ముకోవడమే ఎక్కువ నీకు ఫేమస్, నీకు ఘనత, మేము రావడమే నీకు పెద్ద. ఎవరైనా వస్తున్నారా? నేను కాబట్టి వస్తున్నాను, నేను కాబట్టి నేను వెంబడి అన్నట్టుగా జీవిస్తే ఇది ఎక్కడికి పోతుంది? ఈ జీవితం ఎక్కడికి పోతుందండి? ధన్యతగా భావిస్తలేరు మీ రక్షణ జీవితము.
మాటలకే పరిమితమా? చేతులు కనబడదా? చెప్పండి. దేవుడిచ్చిన రక్షణ, సేవకుడి ద్వారా రక్షణ, ఆత్మీయ క్షేమాభివృద్ధిలో నడిపించేది, అది పోయి పాస్టర్కి ఇచ్చిన తిండి లెక్క పెడుతున్నా. అది ప్రేమ కదండి. మీరు నన్ను ఏం చూసుకోవాలి? మీరు చూసుకోవటానికి వస్తున్నానా మీ దగ్గరికి? మీ సౌలత్తికి అవసరం కాదు. సౌలతి ఉన్నా లేకున్నా గొప్ప విషయమే. కాకపోతే సౌలతి లేదా, అయ్యో నా కుమార్తె నేను ఎంతగా ప్రేమగా ఉన్నాను, సౌలతి అని ఒక రోజు 2 రోజులు ఆ తినే విషయము, ఆ బట్ట విషయము అట్లా ఉండి కొంచెం మళ్ళీ పోతుంది. కానీ గుణం ముఖ్యం కదా, ఆత్మీయతలో ఎదిగేది ముఖ్యం కదా. అది అది సరి చేసుకోకుండా వ్యసనమై తినేది మనము ఎత్తి కొంచెం లెక్కలుగా అదేంటి వెలితి పడుతున్నాం. ఎంత ఇది అంటే అది అలొద్దు ప్లీజ్. అలాగా మనం ఉండకూడదు. ప్రేమ కలిగిన జీవితం అది మెల్లమెల్లగా ద్వేషము, నన్ను ఎవరు ప్రేమిస్తలేరు అని ద్వేషము నీకు తెలియకుండానే పెరుగుతుంది. ఒక సేవకుడి మీద, లేకపోతే విశ్వాసుల మీద, లేక తోటి మధ్యలో. క్షేమం కోరేవారు నీకు అలా పెట్టడం ఏంది? వ్యక్తిత్వం ముఖ్యం కదా. మన చిన్నపిల్లల తత్వం అండి, నలుగురు కూడితే తొందరగా ప్రభావితం అవుతాం అన్నమాట. మనుషుల మధ్యలో బంధుత్వం ప్రేమ కదా, బంధుత్వం రక్త సంబంధం ప్రేమ కదా, ఏదో ఒకటి మనకు ఇబ్బంది ప్రభావితం చేస్తా. నీవు పై చేయి ఉండాలంటే మన కొరకు వాళ్ళకు దొంగిట్లో ఉండేటట్లుగా ఉంటాం. అక్కడ నీలో దేవుడు, గొప్ప దేవుడు ఉన్నాడు. ఈ భూలోకం పట్టజాలనంత గొప్ప దేవుడు వాక్యస్వరూపుడు నీ హృదయంలో ఉన్నాడు. కాబట్టి నువ్వు పై చేయి ఉన్న నీ ప్రేమ, నీ స్నేహము, నీ అనుబంధము, నీ గొప్పతనము దేవుని మహిమార్థంగా ఉండాలి పై చేయి. కానీ మనమేమో వాళ్ళకు దాసం, ఆ కులానికి, ఆ మతానికి, ఆ బలగానికి, రక్త సంబంధానికి దాసం అయిపోయి దేవునికి నీకు తెలియకుండా దూరం అయిపోయి దేవుని ప్రేమించే తత్వము తొలగిపోయి రక్త సంబంధులు, మీరు నిజంగా చెప్తున్నాను, రక్త సంబంధులు మన కుటుంబ సభ్యులు ఎంతైనా మనం తూచుకుపోతాం. అదే బయటోడు కొంచెము వ్యత్యాసం చేయని ఆ జీవితాంతం గుర్తుపెట్టుకుని ద్వేషం పెరుగుతూ ఉంటుంది. మరి అదే స్వార్థం కదా. ఇంట్లో నేను సహిస్తున్నావు, ఇంట్లో అంతగా నీకు కోరుకున్నట్టుగా ప్రేమిస్తున్నారా చెప్పండి? నీ భార్య ద్వారా కావచ్చు, నీ భర్త ద్వారా కావచ్చు, నీ పిల్లల ద్వారా కావచ్చు. ఎందుకంటే రక్త సంబంధం కాబట్టి ఆయన నా బిడ్డలే, ఆయన నా భర్తనే, ఆయన నా భార్యనే, ఆయన నా సహోదరులే, తోబుట్టు, ఆయన నా తల్లి, ఆయన నా తల్లిగారు, ఆయన నా తండ్రి, మరి ఆయన అని మనం అడ్జస్ట్ అవుతున్నాం. కానీ దేవుని బిడ్డలతో అడ్జస్ట్ కాకుండా ఈ వైషమ్యాలు మన హృదయంలో వాళ్ళకు వ్యత్యాసం అవుతుంది, ద్వేషంగా వ్యత్యాసం అవుతున్నా చిన్నగానే పెరుగుతుంది. ఈ అంత్య దినాల్లో చాలా మట్టు కుటుంబాలు తెగొడుతున్నాడు దుష్టుడు సాతాను. హలో, నిన్ననే దినాన నేను వరంగల్ పోయి వచ్చే సమయంలో నిన్న దినాన వెళ్ళి వచ్చే సమయంలో నేను షార్ట్ వీడియో చూశాను. దాంట్లో మేరీకామ్ బాక్సర్, మన దేశ నార్త్ ఈస్ట్లో ఉన్న అస్సాం అనుకుంటానా, అస్సామే కదా, అస్సాం. ఆ సహోదరు క్రిస్టియన్ అని చెప్తుంది. చక్కగా మరి వివాహ బంధముతో, ఆయన ఫుట్బాల్ ప్లేయర్, ఆయన ఎవరి భర్త, ఏమైనా బాక్సర్. సో ఆ బంధముతో చక్కటి పిల్లలు, 4 పిల్లలు కన్నది. ఓపికనే, సంతోషం. ఈ కాలంలో 4 కనడం అంటే ఎంత. మళ్ళీ ఆమె మామూలు కెరీర్ కాదు, దేశములు నేషనల్లో రాణించింది, గోల్డ్ మెడల్. తర్వాత ఏషియా గేమ్స్లలో కూడా, అంటే ఏషియా గేమ్స్లలో, అలాగే కామన్వెల్త్, అలాగే ఒలింపిక్స్ చాలా మెడల్ పట్టుకొచ్చింది కదా. అంత పేరు పొందినటువంటి ఆ సహోదరి మేరీకమ్ నా భర్త సహాయం లేకుండా, నా భర్త సహకారం లేకుండా నేను ఇంతవరకు రాలేదు అని చెప్పింది. గొప్ప విషయమే. ఎందుకంటే పిల్లలు పట్టుకుంటేనే కదా ఆమె పోతుంది. భర్త సహకరించకపోతే ఆమెకు అంత ఇంటర్నేషనల్ పేరు పొందినటువంటి ఆ బాక్సర్లో బంగారు పథకం సాధించగలుగుతుందా? గోల్డ్ మెడల్ సాధించగలుగుతుందండి? మళ్ళీ దట్టు ఆయన కూడా ప్లేయరే కదా ఫుట్బాల్. మరి ఆయన సాధన కంటే నీ సాధన గొప్పది.
అని చెప్పి తన కెరీర్ బంద్ చేసుకొని తన 4 పిల్లలు పట్టుకొని ఉంటేనే కదా నువ్వు పోయావు. వంట వార్పు చేయకుండా కానీ ఆమె దేశానికి గొప్ప పేరు తీసుకొస్తుంది. నిజంగా కుటుంబానికి, రాష్ట్రానికి, దేశానికి మెడలు పట్టుకొస్తుంది అని చెప్పి ఎంత కృషి చేస్తే, ఎంత సహకరిస్తే అంత గొప్పగా ఆమె నిలబడుతుంది. ఈనాడు ఒకప్పుడు అన్నది ఇంటర్వ్యూలో, నా భర్త సహాయం లేకుండా, నా భర్త సహకారం లేకుండా, ఆయన కెరీర్ పక్కన పెట్టకుండా నా కెరీర్ డెవలప్ కాదు, బిల్డప్ కాలే. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి గోల్డ్ మెడల్ నా భర్త సహకారం బట్టి. 4 కన్నా తల్లి ఎంత బిజీ ఉంటుందండి. పిల్లలు చదువుకోవటానికే టైం లేకుండా చాలా మంది సినిమా యాక్టర్లు కానీ, సెలబ్రిటీ కానీ, ఇలాంటి స్పోర్ట్స్లో ఉన్నవారు కానీ వివాహమైన పిల్లల యొక్క వాళ్ళను కొంచెంగా పెంచడానికి అన్ని కెరీర్ బంద్ చేసుకొని పిల్లలకే కేటాయిస్తుంది. కుటుంబం ధర్మం చేయడం సమయం లేదని. సో అలాంటి మేరీకం ఈరోజు ఏమంటుంది తెలుసా? ఆడవాళ్ళ యొక్క సంపాదన కోసం బ్రతికే మగవాళ్ళు అంటే నాకు అసహ్యం, దాంట్లో మా భర్త, అందుకోసం నాకు విడాకులు తీసుకుందండి. అంటే చూడు, ఇప్పుడు పేరు ప్రఖ్యాతులు వచ్చిన దేశమంతా హర్షిస్తుంది, దేశమంతా గౌరవంగా చూస్తుంది, ఇంటర్నేషనల్ ఫిగర్ అయిపోయింది. ఇన్ని గేమ్స్లో ఏముంది? కుటుంబ ధర్మం పోయింది. చిన్న చిన్న పోరపుచ్చులు ఎంతటి వారికైనా, ఎంతటి సెలబ్రిటీ అయినా కానీ మనుషులుగా ఉన్నాం కాబట్టి పోరపుచ్చుల అభిప్రాయాలు, భేదాలు వస్తాయి. అది చదువుకొని చక్కదిద్దుకొని, అయ్యో పిల్లలు తల్లి లేకుండా పోతాడు, తల్లి లేకుండా పోతాడు, పిల్లలు డిస్టర్బెన్స్ అవుతారని ఏమీ లేదు. రాజకీయ నాయకులు ఏదో అది కుటుంబాన్ని ఉద్ధరించలేడు గాడిదలు దేశాన్ని ఏమి ఉద్ధరిస్తారండి? రాజకీయంలో ఏమి ఉద్ధరిస్తారు? రాజకీయ నాయకులు కూడా అట్లే ఉన్నారు. ఇద్దరు పెళ్ళి వాళ్ళు. ఎందుకండి అది? ఏదో దురదృష్టకరంగా జరిగిందంటే అది వేరే సంగతి. 2, 3 ఇవన్నీ ఇట్లాగా పోతుంటే అది కామం కాకపోతే ఏంటిది? ఆ మూర్ఖత్వం కాకపోతే ఏంటిది? పిల్లల భవిష్యత్తు చూస్తలేరు. అందుకోసం విచ్చలవిడిగా ఎవరికి వారే ఏమన్నా తీరుగా ద్వేషభావంతో లోకము తయారవుతుంది. అంటే ఇందాకనే పాస్టర్ అమ్మ ఎక్కడ చూసినా నాకు తెలియదు కానీ చెప్తుంది, ఆమె చాలా తల నిరిసిన గ్రే హెయిర్ వచ్చిన తర్వాత, ముసలి ఎంటికలు వచ్చిన తర్వాత చాలా మట్టుకు విడాకులు అవుతున్నాయట. 20 సంవత్సరాల అనుబంధం ఏమైంది? 30 సంవత్సరాల అనుబంధం ఏమైపోయింది? అంతకుముందు ఒక దైవ సేవకుడు చెప్పాడు, నేను విన్నాను, గొప్ప అభిషక్తుడు. తను ఏమంటుంది తెలుసా? ఎన్ని పెళ్ళిళ్ళు అవుతున్నాయో అంతకంటే రెట్టింపుగా విడాకులు అవుతున్నాయి. అంటే ఈ కాలంలో ఎన్ని పెళ్ళిళ్ళు, రోజుకు పెళ్ళిళ్ళు, ముహూర్తాలు రాగానే మంచి రోజులన్నీ అటకడకడ కొన్ని వేల లక్షల పెళ్ళిళ్ళు అవుతున్నాయి. అలాగనే ఇస్లాం సహోదరులు, అలానే క్రిస్టియన్, అలాగే ముహూర్తాలు లేవు, ఎప్పుడో అనుకూలం ఉంటే అప్పుడు. అయితే వారైనా వారైనా దేవుడే నాకు చూపించింది, దర్శనం చూపించండి అని చెప్పి మొత్తం వివాహ బంధం ఏర్పడిన తర్వాత అసలు నెలలు గడవకుండానే, సంవత్సరాలు గడవకుండానే విడాకులు. ఈ కొత్త జంట విడాకులతో పాటు అంతకుముందు పెళ్ళిళ్ళైనా 20, 30 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 5 సంవత్సరాలు ఉన్న వాళ్ళు కూడా విడాకులు అవుతున్నాయి. అట్లా అయిపోయింది కాలం. ద్వేషం, ఓర్వర్ లేదు, తగ్గింపు లేదు, నా సరిపెట్టుకోవటానికి లేదు. నిన్నటి దినాన నారాయణది అంటే సురేందర్ బ్రదర్, అలాగనే మహేశ్వరమ్మ భాగ్యశ్రేష్ఠ వాళ్ళ నాన్నగారు, ఈయన జ్ఞాపక కోరిక జరిగింది. ఆ నారాయణ లక్ష్మీనారాయణ గారు, అలాగనే శాంతం వారి అనుబంధము 60 సంవత్సరాల అనుబంధం. ఎంత సుదీర్ఘమైన అనుబంధం అండి. భార్యాభర్తల పోరాపుచ్చులు కలగలే, అడ్జస్ట్మెంట్ ఎంత ఉన్నతగా ఇప్పటికీ ఆమెలో శాంతమ శోక సముద్రంలోనే ఉంది. అంటే అందరూ వచ్చి ఆయన మంచితనం తలపోస్తూ ఉన్న కొద్దీ ఎంత బాధ. ఆమె గత కొన్ని సంవత్సరాల నుంచి ఒక చిన్న పాప సాకినట్టుగా వంట వార్పు చేసుకుంటూ ఒక పిల్లోళ్ళలాగా చూసి ఇంతవరకు పెద్ద మనిషిని లాక్కొని వచ్చింది. తోడుకు తోడు కంప్లీట్గా ఒక నవంబర్, డిసెంబరు చాలా మంచిగా తను కూడా అయిపోయినప్పుడు అయినా
తన బిడ్డలతో పాటు తాను భార్యది ఎక్కువ సేపు ఉంటుంది కదా. ఆమె కూడా వృద్ధురాలు. నేను కూడా వండర్ అసలు ఆమెకున్న బలము వాళ్ళ కడుపున పుట్టిన పిల్లలు కూడా లేదండి. ఆ శాంతమ్మకు గౌరవించాలి, మొక్కాల తల్లికి. ఎంత ఉంటే చెప్పండి. పెద్ద మనిషి చిన్నపిల్లలకు ఒక గర్భవతులు ఒక ప్రసవించిన కుమార్తెకు పెద్దవాళ్ళు ఉంటారు, పెద్ద మనుషులు ఉండి రాత్రి అయితే పగలైతే ఆ పిల్లలే ఏడుస్తున్నాడు, పాలు ఇమ్మా, లేకపోతే దొడ్డికి 1 ఫింగర్ పోయిండు, అలాగో ఆయన ఇలా చేశాడు, 2 పోయాడు, సరి చేసి ఆ పాప ఇట్లా అయిందని ఊకే పెద్ద మనుషులు మెలకువ ఉండి చెప్తారు. అంతకంటే అది చిన్న పిల్లలకి అది సాధ్యమవుతుంది కొంతవరకు. పెద్ద మనుషులు వృద్ధాప్యంలో అయినప్పుడు వాళ్ళని అటు ఇటుగా తింపడం ఎంత బరువు ఉంటుంది. వాళ్ళ మలము, వాళ్ళ యొక్క నేచర్ కాలింగ్ అంతా ఏంటిది దుప్పట్లోనే ఆ యొక్క పడకలోనే ఉన్నప్పుడు అవి తీయడము, అవి పక్క సరి చేయడం ఎంత ఇబ్బంది ఉంటుందా. ఆ వాసనకు ఆ ఇబ్బంది ప్రేమ కప్పుతుందండి అవన్నీ. నా యజమానుడు కదా. ఆమె కూడా వృద్ధురాలు. వాళ్ళకు నర్సింగ్ చేయడం అంటే అంత ఈజీ కాదు. తొందరగా వీళ్ళు అనారోగ్యం అవుతారు మంచి వాళ్ళు. అందుకోసం నర్సులకు చాలామంది అనారోగ్యం ఎందుకు అవుతారు? ఎక్కడెక్కడో రోగాలతో ఇబ్బందిగా హాస్పిటల్ జాయిన్ అయిపోయి వాళ్ళు చిరునవ్వుతో పలకరించుకుంటూ భార్య భర్త అనుబంధమో లేకపోతే రక్త సంబంధ అనుబంధమో చేయడంలో మనకు విఫలయుక్తం, మనకు ఇబ్బంది. కానీ నిజంగా సిస్టర్స్ వాళ్ళు ఎలా చేస్తారు హాస్పిటల్లో? అది బంధం కాదు, ఏం కాదు. కేవలము ఒక రోగికి న్యాయం చేయాలని ఆ యొక్క డ్యూటీని దైవంగా భావించి, అసలు క్రీస్తు ప్రేమ ద్వారానే స్టార్ట్ అయింది నర్సులది అంటే సిస్టర్లది హాస్పిటల్లో చూసి. సో వాళ్ళు ఎట్లా చూడండి, అందుకోసం తొందరగా అటాక్ అవుతారు వాళ్ళు. మన కలకత్తాలో ఇద్దరు ఒక వ్యాధితో అటాక్ అయిపోయారు. నిఫా వ్యాధి. చూడండి, భయంకరమైన వ్యాధి. సిస్టర్లకు అటాక్ అవుతుంది. అయితే ఈమె వృద్ధురాలు కదా, మరి ఆయన చుట్టూ చేసేటప్పుడు బలహీనత అవుతుంది. అయినా నా భర్తకు పాతకాలంలో ఉన్నటువంటి మరి అమ్మ వాళ్ళు కానీ పెద్ద మనుషులు కానీ వాళ్ళకి చాలా నొప్పులు ఇబ్బందులు ఉంటాయి, కానీ ఎక్స్పోజ్ కానివ్వరు, ఎక్స్ప్రెస్ చేయలేరండి. ఇప్పటికీ ఈ రోజులలో చిన్న చిన్న నొప్పులను పెద్దగా నేను అలసిపోతున్నాను, మస్తు చేస్తున్నాను కుటుంబ జీవితం మీకోసం వండి పెట్టడమే ఎక్కువ అవుతుందని చాలా నిరసించిపోతున్నారు. మరి వాళ్ళకు లేదా ఆ నీరసం? పెద్ద మనుషులకు గౌరవం అంత ప్రేమగా ఉండలేదండి. గౌరవం అంటే బాధ్యతగా అంత ప్రేమ కనబడతలేదు. గౌరవంగా ఇది నా బాధ్యత, మాకు ఇబ్బంది, నా భార్య భర్తలు ఒకరికొకరు సహించాలి తప్ప నా పిల్లలకు, నా కొడుకులకు, నా మనవరాళ్ళకు అంత ఎఫెక్టివ్గా ఉండదు. సాధ్యమైనంత వరకు మేమే అనే అంత గొప్ప గంభీరమైన మనస్తత్వం ఎంతమందికి ఉంటుందండి? కొద్ది మందికి ఉంటుంది. దాంట్లో ఈ అమ్మ ఒక్కలు 60 సంవత్సరాలు అంటే నాటే అసలు నా వయసే లేదు. 50 అంటే ఓకే ఆడదాకొచ్చుతున్నా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 60 అంటే ఏంటిదండి? ఇప్పుడు సంవత్సరానికే మొత్తము పెళ్ళి ఎంత శోభాయమానంగా జరుగుతుందో, కాంప్రమైజ్ లేకుండా అప్పు తీసుకొచ్చి మరి కుప్ప పెట్టి ఘనంగా చూపించుకోవడం తప్పించి జీవించడము ఆదర్శం ఏం లేదు. ఒక నెల రోజుల్లోనే మొత్తం అది ఆ సంవత్సరం తిరగకుండానే మొత్తం పాతపడుతుంది. మళ్ళీ కొత్త సంబంధం వెతుకుతారు. లేకపోతే అప్పుడే వైరాగ్యం ఏర్పడి మిగిలేదు ఏం లేదు, ఇదంతా భ్రమ అని చెప్పి ఇష్టానుసారంగా వాళ్ళకి నచ్చినట్టుగా జీవిస్తున్నారు. పెద్ద ఆయన రాబోతున్నాడు, యేసయ్య రాబోతున్నాడు. ఇలాంటి ద్వేషకరమైన కార్యాలు వెలివేటకు రాబోతున్నాడు, వెలివేడగా సంహరించడానికి రాబోతున్నాడు. చదువుదాం లూకా సువార్త 19వ అధ్యాయము 14వ వచనం. అయితే అదే 12 నుంచి చదువు. రాజకుమారుడు ఒక రాజ్యము సంపాదించుకొని
మరలా రావాలనని దూరదేశమునకు ప్రయాణమై తన దాసులను 10 మందిని పిలిచి వారికి 10 మినారులు ఇచ్చి, నేను వచ్చు వరకు వ్యాపారము చేయుడని వారితో చెప్పాను. అయితే అతని పట్టణస్థులని ద్వేషించి ఇతడు మమ్మల్ని నేలుట మాకు ఇష్టము లేదని అతని వెనక ఆయన ఆయన ఇచ్చడం ఏంది, ఏందో లెక్క అడగడం ఏంది అని పట్టణస్థులు ఏం చేస్తున్నారు? ఆయన మమ్మల్ని ఏలటకు ఇష్టం లేదు అని ద్వేషము ఆ రాజకుమారుడి మీద, ఆ రాజు మీద ద్వేషం పెంచుకొని ఆయన చెప్పినట్టు చేసేది ఏమున్నది, లోబడడం ఏమున్నది, లెక్క అప్పచెప్పడం ఏమున్నది, ఆయన ఏంది నాకు అని చెప్పి లెక్కలేనితనముగా రాయబారులు ఆయన పరిపాలన మాకు అవసరం లేదు, ఆయన దూరదేశాలు పోయిన అట్లే పోయింది అనుకుంటున్నారు. ఏసయ్య పోయి మళ్ళీ రాబోతున్నాడండోయ్. ఏసయ్య త్వరగా రానై ఉన్నాడు. రాజకుమారుడు రారాజుగా రాబోతున్నాడు. ఈ ద్వేషము నింపుకున్న దేవుని బిడ్డలమైన మనకు ఆ ద్వేషము తొలగిపోకపోతే, ద్వేషంగా అట్లనే ఆయన రాకడ వరకు అట్లనే ఉంటే, నువ్వు సాతాను బిడ్డవు గనుక, సాతాను బిడ్డలకు దైవరాజ్యంలో ఆయన పరిపాలనలో చోటు లేదు గనుక నా శత్రువులుగా ఉన్నారు కనుక వీళ్ళని సంహరించి అంటున్నాడు. 27వ వచనం అదే అధ్యాయం. మరియు నేను తమను ఏలుటకు ఇష్టము లేని నా శత్రువులను ఇక్కడికి తీసుకొని వచ్చి నా ఎదురు సంహరించుడని చెప్పాను. ద్వేషం ఉంది కదా, నా మీద ద్వేషం ఉండి నా ఏలుటకు ఇష్టం లేదంటున్నారు కదా, సరే నా శత్రువులను పట్టుకరండి అని చెప్పి రెండో రాకడ ఆయన చెప్పినట్టుగా చేయకుండా ద్వేషం అట్లనే కొనసాగే విధంగా లెక్కపత్రం లేకుండా జీవిస్తూ, భయభక్తులు లేకుండా జీవిస్తూ, ఆయన పరిపాలనకు రాజ్య సంబంధులుగా మనం ఉండాలి అని భాగ్యంగా, ధన్యకరంగా, గొప్పగా చూడకుండా ఉంటే దేవుడు సంహరించడానికి రాబోతున్నాడు. ఆయన కోసము ఎదురు చూసి ఆయన పాలనలో నేను ఉండాలి, ఆయన రాజ్యంలో ఉండాలనే వారికి ఆయన తీసుకుపోతున్నాడు, రాబోతున్నాడు. రెండు సైమల్టేనియస్గా ఆయన శత్రువులను సంహరించటానికి, సాతాను యొక్క సంబంధులను నరకపాలు చేయటానికి, అలాగనే తనను ప్రేమించి ఆయన రాజ్య పాలనలో నేను ఉండాలి, ఆయన పాలనలో నేను ఉండాలి, ఆయన రాజ్య సంబంధులుగా ఉండాలి, ఆయన రాజ్యంలో నేను ఉండాలి, ఆయన ప్రేమలో, ఆయన జీవంలో, ఆయన కటాక్షంలో, ఆయన కృపలో నేను బ్రతకాలని కోరుకున్న వారికి పరలోకానికి, పరదేశికి తీసుకుపోవటానికి, ఆయన రాజ్య బంధంలో తీసుకుపోవటానికి వస్తున్నాడు. జాగ్రత్త. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి నాలో కొంత అకారణమైన ద్వేషము, మాటలను బట్టి, క్రియలను బట్టి, మరి అనుకో రీతిగా అపార్థమో గ్రహపాఠమో మొత్తానికైతే నాలో కూడా అప్పుడప్పుడు తొంగి చూస్తుంది కదా పాస్టర్ అంటే, అందుకోసమే ఆదివారం తీసుకొచ్చి ఆ ద్వేషాన్ని సంహరించమంటున్నాడు. ఆ ద్వేషాన్ని ఏం చేయమంటున్నాడు? పడగొట్టండి. హల్లెలూయా. క్రీస్తు ప్రేమ ద్వారా ఆ ద్వేషాన్ని విడగొట్టండి, తొలగించండి. హల్లెలూయా. దేవుని సముఖములో సాధ్యం దేవుడు చేస్తాడు. మనకున్నటువంటి ద్వేషము ఆయన కృప ద్వారా పరిహరిస్తాడు, తొలగిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. ఆయన మన సమాధానమై ఉండి నీకును మాకును మనకుండిన ద్వేషమును, అనగా విధి రూపకమైన ఆజ్ఞగల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేట చేత మధ్య ద్వేషమనే మధ్య గోడను పడగొట్టి మన ఇరువురు ఉభయములను
ఏకము చేసెను. ఏకం చేస్తాడు మనందరినీ. ఏక శరీర సంబంధులుగా మనలో ఉన్న అడ్డుగోడలుగా ఉన్న విద్వాంసము, ద్వేషముందే అది తొలగిస్తాడు ఆయన బలియాగం ద్వారా, ఆయన శిలువ బలియాగం ద్వారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవు దాన్ని ఒప్పుకుంటే, నువ్వు దాన్ని నాలో నుండి ద్వేషం పోవాలి తండ్రి. ఎవరి మీద ద్వేషం, ఎవరి మీద నాకు వ్యతిరేకం కాదు తండ్రి. నువ్వు చెప్పినట్టుగా ప్రేమించే తత్వం నాకు ఉండాలి. కానీ ద్వేషం ఉంటే నేను కలిసివేయబడతాను. అంటే నీకు విరోధిగా అయిపోతాను, శత్రువుగా అయిపోతాను, సాతాను పాలైపోతాను. తనను క్షమించి ఆ ద్వేషము భర్త పట్ల, భార్య పట్ల, తోటి స్నేహితుల పట్ల, అలాగనే సహోదరుల పట్ల ఉండొద్దు. సంఘస్థుల పట్ల, పాస్టర్ పట్ల, విశ్వాసుల పట్ల ద్వేషము. చిన్న చిన్న పోరాపోచలు ఉన్నప్పుడు ఖండించాలి. ఎస్, అప్పటి మంది కోపాన్ని మళ్ళీ తొలగించి అది కట్టలు కట్టే విధంగా, అంటే ద్వేషం అది హృదయంలో సాగిపోయే విధంగా ఉండకూడదు. అయితే మనం క్షమాపణ పొందుకుంటే, కొంతమంది ఇక క్షమించండి అయ్యా అన్నట్టు కాదు. పాస్టర్ అయినా విశ్వాసులైనా దేవుని దగ్గర అడగాలి. ఎస్, సమాధాన పడాలి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. కొంతమంది దేవుని దగ్గర అడుగుతారు. దేవుడు ఏమన్నాడు? నీ విరోధి, నీ స్నేహితుడు, నీ సహోదరుడు బలిపీఠము దగ్గర వెళ్ళినప్పుడు, నీ భక్తి చేసినప్పుడు, ఎవరి మీదైనా నీకు విరోధము, ఎవరి మీదైనా నీ కోపము, కక్ష, ద్వేషం ఉంటే అది వదిలిపెట్టి ఫస్ట్ నీ సమాధానం పడు. నీ సహోదరుడి మీద, సహోదరునితో, అలాగే నీ స్నేహితుడితో. అయింది కదా ఏదో ఒకటి, కర్మగాలి ఏదో ఒకటి అనుకోనేదిగా మనకు ఫ్రస్ట్రేషన్ వచ్చేసింది, మనకి ఇబ్బంది కలిగింది. క్షమాపణ పొందకుండా అయిపోతుంది. దానిలో ఏంటి అయ్యో అనేందుకు మనం పెంచుకొని ఇంకా మనస్తాపమై నూకిపోవడం, ఇతరులకు అది అపార్థంగా ఎందుకు సాతానికి అవకాశం ఇవ్వాలి? క్షమాపణ పొందుకొని మళ్ళేదా సమాధానం ఉంటే సంతోషం, ఎంత నెమ్మది, హాయి ఉంటుంది. హల్లెలూయా. అందుకోసం ఆదివారం వచ్చాం. సమాధానం, దేవునితో సమాధానం పడే విధంగా, అలాగనే సహోదరులతో, స్నేహితులతో, సంఘస్థులతో మనము సమాధానం పడాలి. నిన్నటి దినాన మాస్టర్ ఒకటి వీడియో పంపించింది. రాజశేఖర్కు బావమరిది, అంటే వైఎస్ రాజశేఖర్ కుటుంబము క్రిస్టియన్ కుటుంబం కదా. నాన్నగారు రాజారెడ్డి మేనల్లుడు అన్నమాట. ఇతడు నెప్యూ మైఖేల్. ఆయన కరుడు కట్టిన క్రాంతి ఇంటర్వ్యూలో అతను తీసుకొచ్చారు ఇవన్నీ. ఎందుకంటే ఆయన ఇది న్యాయం కోసం, ధర్మం కోసం అనేది నాకు కొంచెం క్రాంతి మీద, ఫస్ట్ క్రాంతి గారి మీద కొంచెం సాఫ్ట్ కార్నర్ ఉండే. బట్ ఎందుకో ఆయన టీవీ ఛానల్ పెంపొందించుకోవటానికే అంత వివాదాస్పదంగా, అంటే అలాంటి ప్రముఖులను తీసుకొచ్చి ఇట్లా చేస్తాడనేది అనిపిస్తుంది. కానీ బట్ దేవుడి కెరక మంచి పాజిటివ్గా చేస్తే సంతోషము. ఆ విలేకరులు కాబట్టి ఎవరి దిక్కు ఎవరి సైడ్కి ఉండరు కదా. సో ఆయన ఇంటర్వ్యూ చేస్తున్నాడు అనమాట. ఇంటర్వ్యూ చేసినప్పుడు చెప్తాడు అనమాట. ఫ్యాక్షనిస్ట్ కడప జిల్లాలో, రాయలసీమలో బాగా ఎక్కువ కదా. దాంట్లో కరుడు కట్టిన వ్యక్తి ఇతడే. ఆయన పేరు విజయరెడ్డి. తర్వాత మైకేల్ వచ్చిండు. విజయరెడ్డి సంథింగ్ పేరు విజయరెడ్డి. కానీ అన్ని వ్యతిరేకమైన కార్యాలు, కానీ మనశ్శాంతి లేకుండా ఆ దొమ్మిలో రాజకీయ ప్రత్యర్థుల మీద, నేను ఎమ్మెల్యే, నేను మినిస్టర్ కావాలనే అపేక్షతో ఘోరంగా ఫ్యాక్షనిస్ట్లో చాలా ఘోరంగా కడుగట్టి విధ్వంసము సృష్టించుకొని లాస్ట్కు తన మనశ్శాంతి లేకుండా అయిపోయాడు. ఆ రాజకీయ కోసం రాజశేఖర్ రెడ్డితో కూడా విభేదించి తెలుగుదేశంలో చేరి నాన్న రసభ ఉన్నప్పుడు అసలు తన భార్యను, తనకున్న పిల్లల్ని చంపాలన్నంత ఫ్రస్ట్రేషన్కి లోనైపోయాడు అనమాట. అతన్ని దేవుడు పట్టుకున్నాడు. పట్టుకుని దేవుడు ప్రేమ చూపించినప్పుడు ఆయన ఇప్పుడు ఎంత సజ్జుడుగా మారిపోయాడు. అసలు క్రాంతి గారు అడిగిన ప్రశ్నలకు ఈయన 10 మాటలు మాట్లాడితే ఆయన 1-2 మాటలు మాట్లాడుతున్నాడు. ఆయన క్రాంతి అయిపోయింది, ఈయననే అయిపోయింది. అంత దాని నుంచి. ఎందుకంటే
ఈ విలేకరులు ఎప్పుడు కానీ ఇరుకుల పెట్టే విధంగానే, వివాదాస్పదమైన ఇరుకుల పెట్టే విధంగా అంత నువ్వు పిచ్చో అంటే నీ మాటలో చూస్తే అంత పిచ్చి అంటే పిచ్చి పట్టినట్టుగా. అవును ఏసఐ ఇప్పుడు పౌలు అనలేదా, పిచ్చి పట్టి నీకు ఏసఐ పిచ్చి. ఈ లోకం అదే చూస్తారు కదా, ఏసఐ బిట్టి దేవుడు నాతో దేవుడు ఎట్లా మాట్లాడవు? నువ్వు మాట్లాడే మాటలకు నువ్వు స్పృహలే ఉన్నావు, కానీ మీ మాటలకు మాత్రం పిచ్చి పట్టినని అనుకోరా? ఏదో పిచ్చి పట్టింది, ఏసఐ పిచ్చి పట్టింది అన్నట్టుగా ఊరికి దేవుడు ఎట్లా మాట్లాడు? దేవుడు ఇతడు మాట్లాడు, మరి నాతో మాట్లాడి అంటే సమర్పణ కలిగి తగ్గింపు కలిగి దేవుడికి ఇష్టమైతే మాట్లాడతాడు. నిజంగా యథార్థంగా నాతో మాట్లాడే దేవుడు నీతో ఎందుకు మాట్లాడాడు? కానీ అలాంటి సమర్పణ కావాలి కదా. నాతో బేషరతుగా నాతో మాట్లాడించాడు, ఎట్లా మాట్లాడు? నన్ను స్వస్థపరచము, అప్పుడు నేను నమ్ముతాడు. అరే స్వస్థత పొందటానికి ఒక అర్హత ఉంది రాబాయి. సమర్పణ కలిగి విశ్వాసం కలిగి, తండ్రి నువ్వు తప్ప ఎవరు స్వస్థపరచరని నేను విన్నాను, నీ మాట ద్వారా నీ వాక్యాలు విన్నాను, చదివాను, నన్ను స్వస్థపరచమని విశ్వాసం ఉంది. నీ విశ్వాసం ఆయనకు నచ్చినప్పుడు ఆయన చిత్త ప్రకారంగా స్వస్థత అనుగ్రహిస్తాడు. కానీ ఎడాపెడా ఎట్లా పడితే అట్లా ఎట్లా క్రైస్తత్వం అంటే అంటే ఒక 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 తప్పుడు సాంకేతిక పోయి అట్లనే మాట్లాడుతూ ఉన్నారు. అదే నువ్వు ఇక నీకే రోగం రాదు కదా, నువ్వే అందరినీ బాగు చేస్తావంటే మనుషులు అన్నప్పుడు అందరికీ వస్తుంది. నిన్న ఒక సహోదరి, నిన్న కార్యక్రమాల్లో జ్ఞాపకర్త కూడికల్లో ఒక సహోదరి ఉండే దేవని, కొంచెం జలుబు, కొంచెం ఆమె నోరు కొంచెము అంటే గొంతు కొంచెం ఇబ్బంది అయింది. ఎందుకంటే వాటర్ పడక అయ్యగారు భలే ప్రేమగా అయ్యగారు అంటే ఆ పాప దేవుడు దీవించుడు గాక. చూడు నువ్వు డాక్టర్ కదమ్మా, మీరు డాక్టర్లే మీకు రావద్దు కదా నేనంటే నవ్వుతూ, డాక్టర్లు అయితే వాతావరణం చేంజ్ అయితే వస్తుంది కదా, డాక్టర్లు అంతా మాత్రం ఇతరులు బాగు చేసినంత మాత్రం వాళ్ళకి రాకుండా ఉంటుందండి. వాతావరణం ద్వారా ఏదో ఒక పరిస్థితిని బట్టి వస్తుంది కదా. కాబట్టి మీరేమో కార్పొరేటర్స్గా హాస్పిటల్ చూపించుకుంటారు, కానీ మీరే అందరిని రోగులు బాగు చేస్తారంటే వాళ్ళ విశ్వాసాన్ని బట్టి దేవుడు వారి భక్తుల ప్రార్థన అంగీకరించి దేవుడు కార్యం చేస్తుంది. కానీ వీళ్ళ బలము వీళ్ళ శక్తిని బట్టి కాదు. దేవుడు అభిషేకించిన ఒక సేవకులను భక్తులను వాళ్ళ ప్రార్థన దేవుడికి ఇష్టమైంది. విశ్వాసం ద్వారా వాళ్ళు ప్రార్థన చేస్తే వీళ్ళు కూడా ఈ సేవకుడి ద్వారా ఈ భక్తుడి ద్వారా నాకు బాగు కావస్తున్నావు అని సరెండర్ అవుతున్నారు. కాబట్టి వాళ్ళ మీద చేతులు ఉంచి వాళ్ళ దగ్గర వెళ్ళి ప్రార్థన చేయించుకుంటే దేవుడి కృపను బట్టి దేవుడు నచ్చితే స్వస్థత ఇస్తుంది. కానీ వీళ్ళు స్వస్థత ఇస్తే వీళ్ళే దేవుళ్ళు కదండి. కామన్ సెన్స్ పోతుంది అందరికీ. మతోన్మాదులు కానీ ఈ మతోన్మాదంలో ఉచ్చులో పడిన వాళ్ళు కూడా తెలియకుండానే వాళ్ళకి వచ్చేస్తుంది. ఆ భావజాలం వాళ్ళలో కూడా తొంగి చూస్తుంది. జీవం గల దేవుడు మాట్లాడతాడు. ఎట్లా మాట్లాడు తెలుసా? వాక్యం చదివేటప్పుడే నీకు ప్రేరేపణ, నిన్ను బలపరుస్తుంది, ధైర్యపరుస్తుంది, నిన్ను ఉద్ధరిస్తుంది, నిన్ను భరోసా కలిగిస్తుంది. అప్పటిలాగా లేని భరోసా వాక్యం చదవగానే అది దేవుడు. ఈవెన్ క్రైస్తవులకు లేదండి. ఇప్పుడు ఈ పెద్ద ఆయన మైకేల్ గారు తను దేవుడు మాట్లాడి బలపరిచి మీతో రావటానికి ఇంటర్వ్యూ ఏమేమి అడుగుతారో చక్కటి మరి ఈ ఇంటర్వ్యూ అందరూ చూడాలి. నువ్వు కూడా విని యేసయ్యను గొప్ప దేవుడు అని గ్రహించేటట్లుగా రక్షణ పొందాలి. కాబట్టి నేను 2 గంటలు 3 గంటలు నేను అర్ధరాత్రిలో ఉదయకాలం ప్రార్థన చేసి వచ్చి నీ దగ్గర ఇంటర్వ్యూ కూర్చున్నాను. అప్పుడు 10 బాడీ గార్డ్స్ లేకుండా నేను బయటకు పోయేది కాదు. ఇప్పుడు ఒంటరిగా సాదాసీదా ఒక ఆటోతో సింగిల్గా వచ్చి ఇంటర్వ్యూ ఇస్తున్నావు కదంటే, అవును నాకు గొప్ప దేవుడు ఉన్నాడు, ఇమ్మానుయేల్ దేవుడు, నాకు తోడుగా ఉన్న దేవుడు. ఎంత బాగా చెప్తున్నాడంటే ఆ బస్సులో అదే ఇంటర్వ్యూ 50 నిమిషాలు విని నేను కూడా తరించబడ్డాను. అంటే నేను కూడా బలపరచబడ్డాను. భక్తుల యొక్క సాక్ష్యం ద్వారా మనం బలపరచబడతాం, దీవించబడతాం. ఆ పెద్ద ఆయన 72 సంవత్సరాలు 93లో వదిలిపెట్టిండు ఫ్యాక్షనిస్ట్ మొత్తం. ఆయన విరోధులందరి దగ్గర క్షమాపణ పొందుకున్నాడు. వాళ్ళకి భయపడి కాదు, దేవుడు క్షమాపణ అనుగ్రహిస్తున్నాడు. ఎందుకంటే ద్వేషం వాళ్ళ మీద పోతే నువ్వు నశించిపోతావు. నువ్వు ప్రేమించబడటానికి రక్షింపబడ్డావు. రక్షణ పొందిన ప్రతి బిడ్డలారా, రక్షణ పొందుకున్న వాళ్ళారా, మీరు ప్రేమించుటకే పిలువబడ్డారు కానీ ద్వేషించటానికి. కనుక మనం మరణానికి భయపడి కాదు, స్నేహానికి లోబడి ప్రేమకు దాసులుగా క్షమాపణ పొందుకోవాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి
మనకు ఏదైనా విరోధంగా కలుగుతుంది సందర్భం బట్టి, సమయాన్ని బట్టి. కానీ మనం ఆ విరోధంలో ద్వేషంగా పెరిగిపోవద్దు, మన హృదయము నిండిపోవద్దు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నేను గత సంవత్సరం అనుకుంటా, ఒక గొప్ప దైవ సేవకుడు, అభిషక్తుడు, సంస్థానికి ఫౌండర్, ఒక మినిస్ట్రీ, పెద్ద మినిస్ట్రీ, దైవ సేవకుడు, దేవుని చేత గొప్పగా దైవ ప్రణాళిక ఉద్దేశాలు నెరవేర్చే దైవ సేవకుడు, అతనికి రైట్ హ్యాండ్గా ఉన్నటువంటి సేవకుడు. అతని బోధలు ముక్కుసూటిగా ఉంటాయి, న్యాయంగా ఉంటాయి, నీతిగా ఉంటాయి, యథార్థంగా ఉంటాయి. కొంతమంది అది లేని వాళ్ళు ఆయన బోధలు తప్పుపట్టుకుంటారు. బట్ ఆయన ముక్కుసూటిగా ఎవరిని ముఖస్థుతి చేయకుండా దేవుని వాక్యం ఉన్నట్టుగా చెప్పగలిగిన డైనమిక్ ఈజ్ ఎ హీరో. ఐ లవ్ దట్ సేవకుడు. హల్లెలూయా. కానీ ఒకరోజు అందరూ కామన్గా అతన్ని తప్పుపట్టే విధంగా, ద్వేషించే విధంగా ఉన్నప్పుడు, రైట్ హ్యాండ్గా ఉన్న వ్యక్తి సైతము ఎంత కారణం తెలియదు కానీ ఆయన అనుసరిస్తున్నటువంటి ఆ పెద్ద ఆయన మీద ద్వేషం పెరుగుతుందట లోపల లోపల. కొందరు అకారణమైన ద్వేషము సాతాను పెడతాడండి సేవకుల మీద. విశ్వాసులు ఎంతో ప్రేమ కలిగిన రైట్ హ్యాండ్గా గొప్పగా ఉంటారు, కానీ ఉన్నట్టుగా ఏం చేస్తారంటే, దుష్టుడు ఏం చేస్తాడంటే ద్వేషం పెరుగుతుంది. ఏ వ్యక్తి ద్వారా అయితే మన క్షేమము, అనుబంధముగా, భరోసాగా, భాగ్యంగా, దేవుడు ఇచ్చిన గొప్ప భాగ్యం, ఇలాంటి సేవకులు, ఇలాంటి సహోదరుడు, ఇలాంటి క్రీస్తులు, ఇలాంటి సహోదరుడు, ఇలాంటి కుమారుడు కలిగి ఉండడం గొప్ప ధన్యత అని భావించిన వారి మీద తెలియకుండానే సాతాను పెడతాడు ద్వేషము. చూసుకోవాలి దుష్టుడు చాలా. ఎందుకంటే మనము ప్రేమ ఉంటే మనము నిత్య జీవంలో అభివృద్ధి అవుతాం కదా. ఆ నిత్య జీవంలో నుండి మనం దూరం చేయటకు ద్వేషం పుట్టిస్తాడు. ఆ దైవ సేవకుడు ఆయన కూడా గొప్ప అభిషక్తుడు గనక గ్రహించి ఆ దైవ సేవకుడికి చెప్పాడు, ఎంత గడిచి ఉండాలి, అయ్యగారు నాకు తెలియకుండా నీ మీద ద్వేషం పెరుగుతున్న కోసం ప్రార్థన చేయరు. అట్లా ఉన్నారండి ఈ రోజులలో. ఇది చెప్తే ఆయన నేను విరోధి అయిపోతుందేమో అంటే, ఇన్ని రోజులు నువ్వు ప్రేమగా అనుసరిస్తూ అనుబంధం కలిగి ఉన్నావు, ప్రేమ పోయి ద్వేషం ఎందుకు అవుతుంది అంటే, దుష్టుడు పెడతాడు, అకారణమైన ద్వేషం పెడతాడు. కొన్నిసార్లు మన ద్వేషానికి కారణమే ఉండదు. హల్లెలూయా. ప్రేమ, దైవిక ప్రేమ, కారణం ఉన్నా ప్రేమించాలి, కారణం లేకున్నా. దేవుడు మనకు కారణం ఉందండి మనం ప్రేమించడానికి అర్హులమ్మా చెప్పండి. కారణం లేకుండా నేను ప్రేమించితివి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇంకనూ పాపములు, ఇంకనూ శాపములు, ఇంకనూ నీకు ఆయాసకరంగా, నీకు విరోధంగా ఉండగా నువ్వు ప్రేమించావయ్యా నన్ను. అట్లా ప్రేమ కలిగి మనం ఉండాలి. ద్వేషము కారణం లేకుండానే, కారణం ఉన్నా లేకుండానే ద్వేషం పెంచుతాడు సాతాను మనకు హృదయంలో. ఎవరి ద్వారా అయితే మనకు అనుబంధముగా, అనుగ్రహముగా, ధైర్యముగా, భరోసాగా, నిశ్చయగా, వాళ్ళు రోల్ మోడల్గా చేసుకున్న వాళ్ళ మీదనే, అయ్యో నాకు సహోదరు ఉంది, నాకు సహోదరుడు ఉన్నాడు, అయ్యో నాకు కుమారుడు ఉన్నాడు, నాకు కుమార్తె ఉన్నదని మన భరోసాగా ఉన్న వారి మధ్యలోనే సాతాను ద్వేషం పెంచుతాడు. ఆ ద్వేషముని పడగొట్టాలి ఈరోజు. ఎందుకంటే అది మనల్ని దుష్టుడు ఏం చేస్తున్నాడు, నిత్య జీవానికి దూరం చేయటానికి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అపార్థం చేపిస్తాడు వాడు. ఆ ద్వేషం పుట్టిన తర్వాత మనం దాన్ని నిరూపించుకోవడానికి ఏం చేస్తామంటే, ఎక్కడ దొరుకుతుంది కారణం ఈ ద్వేషించాలని. అలా మనుషులు దుష్టుని ప్రేరేపడుతున్నారు. పలాని సమయంలో నువ్వు ఇట్లా అన్నావు కాబట్టి నాకు దేశం పెరుగుతుంది, నువ్వు అంటే నాకు ఇష్టం అనిపించలేదు. బట్ ఫస్ట్ దేశము గుమ్మరించి మన హృదయంలో ఈ కారణాలు వెతికే విధంగా దానికి మొత్తం అలా విధంగా చేస్తాడు ఇక. అలాంటి భయంకరమైనటువంటి దుర్మార్గుడు వాడు. అక్కడ మనుషులు నాశనం చేయటకే వాడు కంకణం కట్టుకున్నాడు. అకారణమైన ద్వేషము దేవుని దగ్గర, మచ్చలేని దేవుణ్ణి అపార్థం చేసుకుని ద్వేషం ఎలా పెరిగిందో పెంచుకున్నాడో మనల్ని కూడా. అసలు మనలో ఏమీ లేదు,
లేకున్నా కూడా ఉన్నట్టుగా వాడు ద్వేషం అనే హృదయంలో పెంచి ఇక కారణాలు వెతుకుతూ ఆ చీటికి గద్దించిన, మందలించిన, నేను లెక్క అడిగిన, ఏదో ఒక విధానంలో క్షేమం కోసం అడిగిన ద్వేషం పెరుగుతుంది. అదే అందుకోసం దీన్ని బట్టి కదా ద్వేషం నీ మీద పెరుగుతుందని. ఈ రాజకుమారుడు రాజ్యాన్ని సంపాదించి దూరదేశానికి పోయింది ఎందుకు? మంచిగా వీళ్ళు ఈ లోపల మంచిగా ఎదగాలనే కదా. ఎదగకుండా ఆయన మీద లెక్క అడుగుతాడు, పోయి వచ్చిన వ్యక్తి లెక్క అడుగుతాడని ఆకారం మీద ద్వేషం పెంచుకొని ఆయన పాలనలో, ఆయన పరిపాలనలో ఒప్పకుండా రాయబారం పంపించాడు. నీ పాలన అంటే మాకు ఇష్టం లేదు, నీ పరిపాలన అంటే మాకు ఇష్టం లేదని. ఆయన రెండో మళ్ళీ తిరిగి వచ్చే లోపల కూడా మనసు మార్చుకోకుండా అట్లే ఉన్నప్పుడు ఆ శత్రువులు, నేను పరిపాలించటకు ఇష్టం లేని శత్రువులు బతకరానండి ఊరు బయట ఎలా సంహరిస్తాడు మనల్ని. ఆ సంహారంలో ఉండొద్దు, రక్షణలో మనం ఉండాలి. ప్రైజ్లో హల్లెలూయా. ఎందుకంటే మన కోసం సంహరింపబడ్డాడు యేసయ్య. మన కోసము సిలువ బలియాగం ద్వారా మనలో ఉన్న ద్వేషాన్ని ధ్వంసం చేశాడు. హల్లెలూయా చెప్పండి. ఎఫెసీ 2:16 చూడండి. తన సిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఇరువురిని ఉభయులను ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలనని ఇలాగూ చేశాను. గనుక ఆయనే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మనలో ఉన్న ద్వేషము తన సిలువ యాగము ద్వారా ఏం చేశాడు? సంహరించాడు ఆ యొక్క ద్వేషాన్ని. రోజు నువ్వు ఒప్పుకుంటే నీలో ఉన్న అకారమైన ద్వేషం, కారణమైన ద్వేషమైన, అకారణమైన ద్వేషమైన నీకు నిత్య జీవం ఉండకుండా వాడు ఆ యొక్క ద్వేషము నీలో రగిలిస్తున్న దుష్టుడి కార్యము తొలగించటకు దేవుని దగ్గర క్షమాపణ పొందుకుందాం. మనలో ఉన్నటువంటి వైషమ్యాలు, మనలో ఉన్నటువంటి ద్వేషం, మనలో ఉన్నటువంటి ఆ యొక్క అనుబంధానికి వ్యత్యాసంగా దూరం చేసేటువంటి ఆ ప్రక్రియ సిలువ బలియాగం ద్వారా సంహరించినట్టుగా దేవుని దగ్గర ఒప్పుకుంటే మనలో ఉన్న ద్వేష సంహరిస్తాడు, తొలగిస్తాడు. మనకు కీడు రాకుండా ఆయన కృప ద్వారా మనకు నిత్య జీవమును ప్రసాదిస్తాడు. ఇట్టి అనుగ్రహము మనకందరికీ, నీకు, మనకందరికీ, ఈ లైవ్ చూస్తున్న వరంగల్ సంఘ బిడ్డలందరికీ, స్థానికంగా ఉన్నటువంటి హైదరాబాద్ సంఘ బిడ్డలకందరికీ అనుగ్రహింపబడుగాక. ఆమె తలవంచుకల ముస్లిం ప్రార్థన చేద్దాం. కమాన్. మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకమందున్న మా తండ్రి, నీకు 104 స్తోత్రము రావచ్చు. అయ్యా, ఎప్పటిదాకా మాతో మాట్లాడావయ్యా, సుదీర్ఘంగా మాట్లాడిందయ్యా మా జీవితంలో. ప్రభు స్తోత్రము తండ్రి, నువ్వు ఏదైతే వద్దన్నావో అది జరుగుతున్న ప్రక్రియలో మేము నశించిపోతామని, మీరు ప్రేమించటానికి పిలువబడ్డారు. మీరు రక్షింపబడిందే మీరు ప్రేమించటానికి తప్ప ద్వేషించటానికి కాదు. కాబట్టి ఆ ద్వేషాన్ని నా సిలువ రక్తం ద్వారా, నా సిలువ బలియాగం ద్వారా నేను దాన్ని సంహరించాను. మీరు ఇరువురు ఏక శరీరంగా మీరు అనుబంధము కలిగి సంఘ బిడ్డలుగా దృఢపరచబడాలి, బలపరచబడటకే మీరు పిలువబడ్డారు. కానీ మరొక విధానం కాదని నువ్వు ఇప్పటిదాకా నీ సేవకుడు మరుగుపరుచుకొని నాతో, మా అందరితో మాట్లాడవయ్యా తండ్రి. నీ కృప ద్వారా ప్రభు స్తోత్రము తండ్రి, నీతో సమాధానం కలిగి ఉండాలి. అందరితో సమాధానము కలిగే అనుగ్రహము, అనుబంధము కలుగుటకే, ఆ ప్రేమను నిలిచే వారిలో ప్రభు స్తోత్రంతో నిలుపుటకి నువ్వు నడిపించావయ్యా. అందుకోసమే ఎవరైతే ప్రభు ప్రేమ కలిగి ఉంటారో వాళ్ళలో నిత్య జీవం ఉంటుందో సెలవిచ్చుంటున్నా ప్రభా. ఎవరైతే ప్రభు స్తోత్రంతో అపార్థం చేతునో, లేకపోతే ప్రభు స్తోత్రం అకారణమైన రీతినో ప్రభా, ఎదుగో ప్రభు కావాలని ప్రభా, అలాగనే స్తోత్రంతో కారణం బట్టి ద్వేషమైతే అది ఆయన కలిసివేస్తుంది. నువ్వు జీవములో ఉండవు, నువ్వు మరణంలో ఉంటావు. ఎవరైతే ఇదిగో ద్వేష భావం కలిగి ఉంటారో వారిలో నిత్య జీవం ఉండదు, మరణమే ఉంటుంది. మరి నా సంబంధి కాదంటున్నావయ్యా. కనుక మాలో ఉన్న ద్వేషం, మాలో ఉన్నటువంటి అపార్థం, మాలో ఉన్నటువంటి స్తోత్రము తండ్రి, ఆ కఠినమైన ఆ కోపము, ఆ ద్వేషము, విధ్వంసము
మా జీవితంలో ప్రభువా అయా ప్రభు నీతో దూరముగా ఆయా మనుషుల అనుబంధానికి దూరముగా సంఘ బిడ్డలుగా అనుబంధానికి దూరంగా కొనగకుండా ప్రభువా మాలో ప్రభు స్తోత్రంతో నా ద్వేషం తొలగించమని ప్రార్థన చేస్తుంది. నీ శిలువ బలి యాగం ద్వారా ప్రభు స్తోత్రంతో సంహరించమని ప్రార్థన చేస్తుంది. యథార్థంగా ఒప్పుకున్న వారికి నువ్వు క్షమించేదేవడం, పశ్చాత్తపడిన వారికి ప్రభువా నువ్వు కటాక్షిస్తావు గనక మా శరీరము ప్రాణమాత్మనికి అప్పజెబుతావు తండ్రి. నీ కృప ద్వారా ఐక్యతతో నీ జీవములో నిత్యత్వములో ఉన్నటువంటి ఆ నిత్య జీవంలో స్థిరపరచబడే అనుగ్రహము కలుగుటకు కృప చూపెట్టమని ప్రార్థన చేస్తాను. అదిగో ప్రభు నీ శరీరంలో నీ రక్తంలో పాలు పొందే విధంగా వచ్చి ఉండగా ప్రభు మాలో ద్వేషం ఉంటే ఆ కార్యం మా జీవితంలో క్షేమకరంగా ఉంటుందయ్యా. ప్లీజ్ గాడ్ బలిపీఠము దగ్గర మీ సహోదరుని మీద మీ స్నేహితుని మీద ఏదైనా అతని మీద విరోధం ఉంటే ద్వేషం ఉంటే అతనితో సమాధానపడి బలి అర్పించమని సెలవిచ్చున్నాం. అంత గొప్ప అయ్యా ప్రభు స్తోత్రము తండ్రి, అనుగ్రహము కలగజేసావయ్యా. అందుకోసమే ప్రేమ కలిగిన జీవితము ప్రభు నీకు లోబడి ప్రభు నీతో సమాధానం కలిగిన జీవితం, అందరితో ప్రభు సమాధానము కలిగిన ఆ అనుగ్రహము కలిగే జీవితము మాకు కలుగుటకు కృప చూపెట్టమని ప్రార్థన చేస్తుంది తండ్రి. ఈ వాక్యం విని అంగీకరించి నీ రాజ్య పాలనలో ప్రభు నీ కృపలో లోబడి ప్రభు నీ ప్రేమలో నిలిచి నిత్య జీవానికి అపేక్ష కలిగిన ఆ అనుగ్రహం ఉన్న వారికి అందరికీ నిత్యత్వంలో ఆయా నిత్య జీవం కలిగే అనుగ్రహము కలుగుటకు ప్రతి ఒక్కరిలో ప్రభు ఈ కార్యము ఆయా ఏకీభవించిన అందరిలో కలుగుటకు కృప చూపిస్తున్నామని నమ్మొచ్చున్నా ప్రభు. స్తోత్రంతో ముందున్న సమయంలో ప్రభు నీ మళ్ళా కార్యక్రమంలో పాలు పొందుటకు సాయం చేయమని ప్రభు, దీనికి భిన్నంగా ఏ స్వభావము ఏ కఠినత్వము అదిగో ప్రభు లేకుండా తొలగించమని నీ బిడ్డలుగానే ప్రభు నీ కోరిన విధంగానే మా జీవితంలో మరుదలో కార్యక్రమం జరిగించి పశ్చాత్తాపంతో యథార్థంగా పాలు పొందే విధంగా మాలో నీ కార్యము జరిగించమని నీ ప్రేమ చేత నీ కటాక్షం చేత నింపి నడిపిస్తామని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. May the God bless you. Praise the Lord.